నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. మనతో పాటుగా ఉన్నారు హెచ్ఆర్ కంపెనీ ఎన్రిచ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఆల్సో కంటెంట్ రైటర్గా ఉన్నటువంటి లావణ్య బుద్ధవరపు గారు. లావణ్య గారు నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ఓ జై శ్రీరామ్తో స్టార్ట్ చేస్తారా మీరు? ఎందుకలా? బికాస్ దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ గివింగ్ మోర్ ఎనర్జీ టు మీ. ఐ ఫీల్ చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నదే అయినా సరే ఆ మంత్రం మరింత బలాన్ని ఇస్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ as an initiation for anything I want to do. ఓకే, మీరు ఇప్పటిదాకా చేసిన అన్నిట్లలో కూడా ఫస్ట్ రాముడు ఉంటాడు అక్కడ. మనం ఏది రాసినా కూడా ఫస్ట్ శ్రీరామ అనకుండా కింద రాయనే రాయం. చిన్నప్పటి నుంచి అదే మన ప్రాక్టీస్ కదా. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ యాజ్ అన్ ఇనిషియేషన్. సో యూజువల్గానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆంటర్ప్రెన్యూర్ లేకుంటే హెచ్ఆర్, కంటెంట్ రైటరు ఇవన్నీ అనుకున్నప్పుడు కొంచెం మీరు చెప్పినటువంటి దేనికైనా ఒక బేసిక్ రాముడు అక్కడి నుంచే మనం వచ్చాము అనుకున్నప్పుడు ఇవన్నీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ అనుకుంటాం కదా. దీనికంటే ఇది జై శ్రీరాము లేకపోతే ఇంకో మనకు సనాతన భావాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వాటిని మనం ఫాలో అవుతున్నాం అనుకున్నప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు చేస్తున్న పని కూడా అదే. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు యాక్చువల్గా? I don't feel that both are different అండి బేసికలీ, బికాస్ ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. లివింగ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సనాతన ధర్మం. అదేమి ప్రత్యేకించి వేరే ఏం కాదు. మా అమ్మకి నేను డాటర్ అని ఎంత ట్రూత్ఫుల్ ఐడియావో సనాతన ధర్మంలో నేను ఉన్నాను అనేది కూడా అంతే ట్రూత్ఫుల్ ఐడియా. మనం వచ్చాము, మన డెవలప్మెంట్ అంతా అదే. సో హ్యూమన్ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడమే హెచ్ఆర్ అయితే, అందులో మనం చేసేది కంపెనీస్ లో అయినా సరే ప్రొడక్టివిటీ మేనేజ్మెంటే కదా. సో ఆ ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ద ఎనర్జీ వాట్ యూ హ్యావ్, ద పొటెన్షియల్, ద స్కిల్ వాట్ యూ హ్యావ్, యూ నీడ్ టు యూటిలైజ్ ఇట్ అప్ టు ద మార్క్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఆబ్జెక్టివ్ అది ఒక్కటే. ఇదివరకు అసలు మనకు అవసరం ఉండేది కాదు. దెన్ బికాస్ పీపుల్ నో దేర్ పొటెన్షియల్స్ యాజ్ వెల్ యాజ్ దే యూస్ టు వర్క్ విత్ ఏ ట్రూ సెల్ఫ్. అంటే ఒక మమేకం అయిపోయి చేసేవారు. అంటే ఇది నా పనే అని నా సొంతంగా తీసుకుని చేసేదాన్ని. ఇన్వాల్వ్మెంట్ అందుకే ప్రోయాక్టివ్గా వచ్చి చేసేవారు, నా బాధ్యత అని తీసుకునేవారు. అలా ఉన్నంత కాలం మన దేశం నిజంగా నన్ను అడిగితే చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీవియేషన్స్ హ్యాస్ కమ్. ఇప్పుడు ఏంటంటే జనానికి మనీ మ్యాటర్స్, దెన్ పవర్ మ్యాటర్స్, దెన్ పాపులారిటీ మ్యాటర్స్, అలా రకరకాల ఇన్హిబిషన్స్ తోటి మేబీ ఈ టేకింగ్ ఓనర్షిప్ అనేది కొంతవరకు తగ్గిపోయడం వల్ల, అంటే మేబీ వాళ్ళకి కొంత తెలియకపోవచ్చు, ఇంకొకటి ఏంటంటే డీవియేట్ అయిపోవచ్చు, రెండు రకాలుగాను కావచ్చు. సో దట్ ఈస్ వేర్ ద థింగ్ హ్యాస్ కమ్ వెన్ పీపుల్ మేనేజ్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ని బలవంతంగా చొప్పించి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, సక్సెస్ అవుతాము, ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం. లేదంటే అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఏముందండి. ఇంట్లో యాజ్ ఇఫ్ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ లెట్స్ సే, so then it becomes my responsibility to take care of my husband, my kids, my family members, everybody. So పొద్దున్నే లేవాలని నాకు ఎవరు చెప్పక్కర్లేదు. లేపాల్సి వస్తుంది అంటే డెఫినెట్లీ ఐఎమ్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్. ద సేమ్ అప్లైస్ టు యువర్ ప్రొఫెషన్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ ప్రొఫెషన్, యాక్చువల్గా చెప్తే మీకు ఇంకొకళ్ళ అవసరం ఉండదు పుష్ చేయడానికి. బట్ ఈరోజు అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఏంటంటే ప్రతి చోట ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ స్టడీస్, అకాడమిక్స్ కూడా మనం ఏంటంటే ఒక పర్టికులర్ లైన్లో ప్రొఫెషనల్గా లీడ్ అవ్వట్లేదు గట్టిగా చెప్తే. అంటే దే ఆర్ నాట్ గివింగ్ లివింగ్ స్కిల్స్ టు ద పీపుల్. మేబీ ఫ్యూచర్లో వచ్చేస్తుంది చేంజ్ అని అనుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ దట్ ఆల్సో. బట్ కరెంట్లీ ఇప్పుడున్న అకాడమిక్స్ ఏదైతే ఉందో లివింగ్ స్కిల్స్ని నేర్పించట్లేదు. మనం అబ్జర్వ్ చేస్తే, మీరు ఇప్పుడు వర్కింగ్ విమెనే కాబట్టి వి బోత్ ఆర్ ద సేమ్. స్టార్ట్ చేసేంత వరకు కనీసం 1 నుంచి 100 వరకు కరెక్ట్గా డబ్బులు లెక్క పెట్టి దీన్ని ఇక్కడ ఖర్చు పెట్టాను, దీన్ని ఇక్కడ సంపాదించాను, దీన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అనే మాట చెప్పగలిగిన ధైర్యం లేదు ఈరోజు. ఆ ఎడ్యుకేషన్ లేదు, అవేర్నెస్ లేదు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ దే ఎర్న్ బట్ దే డోంట్ నో వెదర్ దే ఆర్ సేవింగ్, దే ఆర్ ఇన్వెస్టింగ్. ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో, నా జర్నీలో చూస్తే ఎక్కువ మంది విమెన్ వై దే వాంట్ టు ఎర్న్ ఈస్ బికాస్ దే వాంట్ టు సే దట్ ఎస్ ఐఎమ్ ఎర్నింగ్. సెకండ్ థింగ్, ఇమ్మీడియట్లీ వెన్ దేర్ సాలరీ గెట్స్ ఇన్ టు దేర్ అకౌంట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ హోల్డ్ ఆన్ దేర్ సాలరీ. మేబీ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. తీసుకుంటారు, వాళ్ళు ఏమి మోసం చేసేస్తారో ఏదో చేస్తారని కాదు. బట్ ఈవిడికి ఒక అవేర్నెస్ ఉండి వాళ్ళకి అప్ చెప్పేస్తే అది వేరు. పోనీ దాన్ని ప్రాపర్గా యూస్ చేస్తున్నారా, ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ అనే మాటకి నాకు తెలిసినంత వరకు విమెన్ ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం దూరంగానే ఉన్నారు. ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ దే ఆర్ దేర్ ఇన్ దట్, బట్ నాట్ ఆల్ ద క్లాసెస్. అది ఆల్ టుగెదర్ అందరికీ రావాలి. అది నాట్ ఓన్లీ ఫర్ విమెన్ బట్ ఈవెన్ మెన్ ఆల్సో. చిన్నపిల్లల దగ్గర నుంచి మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ లేదు మన సొసైటీలో. అలాగే ఈవెన్ ఎదిగిన తర్వాత మీ పర్సనాలిటీ ఎలా ఉండాలి, అసలు మీరు గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి, లైఫ్లో అసలు ఎందుకు ఏ పర్స్పెక్టివ్తో లైఫ్ని చూడాలి, ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు స్ట్రగులే కదా. ఈ స్ట్రగుల్ అన్న మాట దగ్గరే ఎందుకు స్ట్రగుల్ని మేనేజ్ చేయడం ఏంటంటే లైఫ్ని మేనేజ్ చేయాలి కానీ అర్థం కాకపోతే ఈరోజు పరిస్థితి అది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, లైఫ్ స్కిల్స్ని మనం నేర్చుకోలేకపోతున్నాము, మనకు నేర్పించలేదని.
ఆటోమేటిక్గా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, సర్వైవల్ అనేది ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. మన సమస్యల నుంచి బయటపడడానికి ఇలాంటివి ఒక సోపానం, ఇలాంటివన్నీ బోల్డ్ విని ఉంటాం కదా. ఇదైతే నెక్స్ట్ ఒక సక్సెస్ వస్తుందేమో, ఇదైతే మనం ఈ గండం నుంచి బయటపడ్డాము అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది తప్ప మీరన్నట్టుగా ఇలా ఆలోచించాలి, అలాంటి సమస్యలు లేకుండా మనల్ని ఆ ఛాలెంజెస్ని, ఆ టాస్క్ని ఎలా ఫేస్ చేయాలనే కాన్సెప్ట్ ఇంకా రాలేదు కదా. ఆ స్ట్రెంగ్త్ రావట్లేదు. ఎందుకంటే అంటే మనం ఇప్పుడు మళ్ళీ మన బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోయాం అనుకోండి. Once upon a time, like my grandmother was there when we were growing up. So they used to teach us so many things. కలిసి మనం పెరిగేవాళ్ళం కాబట్టి మనకు వాళ్ళ గైడెన్స్ ఉండేది. ఏదో రామాయణమో మహాభారతమో వినడం చేయడం అన్నీ చేసేవాళ్ళం. అందులో మనకి అన్ని ధర్మాలు ఉన్నాయి. అంటే చదువుకోవాలంటే ఎలా చదువుకోవాలి, పెద్దవాళ్ళతో మసలాలంటే ఎలా మసలాలి, ఇంట్లో పని చేయాలంటే ఎలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఎలాగా, ప్రతిదానికి కూడా ఒక పద్ధతి అనేది తెలియకుండానే అలవాటు అయిపోయింది మనకి. బట్ ఈ జనరేషన్కి ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న కండిషన్స్లో మదర్ ఫాదర్ ఇద్దరు బిజీ అయిపోతున్నారు. ఆస్పిరేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ప్రపంచంతో పీర్ ప్రెషర్ లాగా కావచ్చు, మేబీ కొంత నీడ్ కావచ్చు. కొంతే నీడ్ అండి, ఐ ఫీల్ సీరియస్లీ. మిగిలిందంతా కూడా ఆస్పిరేషన్స్ అండ్ పీర్ ప్రెషర్. వీటన్నిటి వల్ల అందరూ పరిగెట్టాలని చెప్పి చిన్న వయసులోనే పిల్లల్ని కేర్ సెంటర్స్లో పెద్దవాళ్ళు లేని పరిస్థితుల్లో పెంచడం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేనే 24 గంటలు కష్టపడి మా పిల్లల్ని పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, నాకు చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేను ఆబ్వియస్లీ. సో దే ఆర్ నాట్ గెటింగ్ రైట్ గైడెన్స్. వాళ్ళని మొదటి నుంచి కూడా స్కూల్లోనే ఎక్కడో పడేస్తాను, జాయిన్ చేయను. నేను ఐ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. అవును, మీకు కొంచెం టైం కావాలి సో దట్ యూ కెన్ స్పెండ్ మోర్ ఆన్ యువర్ కెరీర్. సో అలాగే నేను ఎక్కడికక్కడ నేను వదిలించుకుని నేను ముందుకెళ్ళడం హడావిడిలో ఉండే వీళ్ళు ఎదుగుతున్నారు, ఎలా ఎదుగుతున్నారు, ఈజ్ ఇట్ రియలీ సిస్టమాటిక్ ఆర్ నాట్ అనేది నేను పెద్దగా చూసుకోవట్లేదు. దట్స్ వేర్ ఐ ఫీల్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ హ్యావ్ అరైజ్డ్. అండ్ స్లోలీ దే బీన్ గ్రోయింగ్. అండ్ స్లోగా ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఒకటి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ స్మార్ట్ ఫోన్. ఇట్ కెన్ హెల్ప్ అస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ రూయిన్ అస్. హౌ వి యూజ్ ఇట్ అనేది మన వయసుకు వచ్చిన తర్వాత మనకు తెలుసు. మనకు ఒక విజ్డమ్ అనేది ఉంది కాబట్టి. బట్ కిడ్స్ డోంట్ హ్యావ్. వాళ్ళ పాపం తెలియదు, ఏ కార్టూన్లోనే చూస్తారు అక్కడ. బట్ చూస్తున్నప్పుడు కింద వచ్చే యాడ్స్ అన్నీ ఉంటాయి, వీ కెనాట్ కంట్రోల్. అందులో ఈ గతంలో అయితే ఓన్లీ టీవీకి అడిక్ట్ అయిపోయారు, లేకుంటే కార్టూన్ నెట్వర్క్ సినిమాలకు అడిక్ట్ అయిపోయాడు. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్కి అడిక్షన్ అయిన తర్వాత కంట్రోల్గా లేదు కదా అసలు. మనకి తెలియకుండానే అసలు వాళ్ళు ఏం చూస్తున్నారో భగవంతుడా అనిపిస్తుంది నాకు చాలాసార్లు. వేర్ వీ కెనాట్ కంట్రోల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. నేను మా 24/7 అక్కడ కూర్చోము. బికాస్ వీ వాంట్ టు మేక్ దెమ్ ఎంగేజ్డ్ ఇట్ సంథింగ్. వీఆర్ గెటింగ్ ఇన్ టు హౌస్ హోల్డ్ వర్క్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ అండ్ దే ఆర్ బీయింగ్ ఎంగేజ్డ్. ఇది ఒకటే మనకి తెలుసు. బట్ మనకి నిజంగా తెలిసే షాక్స్ అన్నీ కూడా న్యూస్లో చూసారు. మీ అందరికీ బాగా తెలుసు, ఇంకా మీడియాలో ఉన్నారు కాబట్టి వినే న్యూస్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇన్ దట్ ఏరియా ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్ వన్ థింగ్ ఈజ్, మా పిల్లల్ని నేను పెంచేటప్పుడు ఐ నెవర్ యూస్ టు టేక్ కెరీర్ యాజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఐ డిడ్ంట్ ఈవెన్ టుక్. ఒక 10-12 years కంప్లీట్లీ ఐ డెడికేటెడ్ మై టైమ్ టు మై ఫ్యామిలీ అండ్ మై కిడ్స్ ఓన్లీ అంటిల్ దే హ్యావ్ గ్రోన్ అప్ టు ఎన్ ఎక్స్టెంట్ అండ్ దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఎస్ ఓకే పర్వాలేదు, ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళ పనులు చేసుకోగలుగుతారు, రెస్పాన్సిబుల్ అండ్ దే కెన్ బి ఇండిపెండెంట్. అప్పుడు నేను కెరీర్ వైపు చూడడం మొదలు పెట్టాను. అంతవరకు ఐ నెవర్ ఈవెన్ లుక్డ్ ఇన్ టు. బికాస్ అదేం గొప్ప కాదండి, మన ఇంటి కోసం మనం చేస్తున్నాం దాన్ని. అంటే కొంతకాలం చాలామంది ఏంటంటే దీన్ని త్యాగం అని, నేనేదో మా ఇంటి కోసం మొత్తం కోల్పోతున్నానని, ఇలాంటి ఒక నెగిటివిటీ తోటి పెరిగి చివరికి ఏంటంటే కక్షలు. అంటే ఎలాగైనా నాకు కసి చూపించాలి ఈ ఫ్యామిలీకి, నువ్వు వదిలితే నేను ఏదైనా చేసి సాధిస్తాననే ఒక ఫీలింగ్ తోటి బయటికి వెళ్ళి రేజ్ తోటి బయటకు వస్తున్నారు విమెన్. అంటే మనం ఇందాక మీరు అన్నారు కదా ఆ ఫ్రస్ట్రేషన్, ఆ రేజ్ వల్ల వస్తుంది. అసలు మన ఇంటి కోసం చేస్తున్న పని త్యాగం అని, మన ఇంటి కోసం కొన్ని వదులుకుంటుంటే దాన్ని ఏదో సాక్రిఫైస్ అని ఇంతలాంటి ఫీలింగ్లు అవసరం లేదంట నేను. ఎవ్రీబడి డూస్ దట్ బికాస్ ఇట్ ఈస్ అవర్ ఫ్యామిలీ అల్టిమేట్లీ. ఆ ఏరియాలో కరెక్ట్గా ఆలోచించడం మొదలు పెడితే థింగ్స్ విల్ బీ మచ్ మోర్ బెటర్ ఐ ఫీల్. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మీరు ఎన్రిచ్ యాజ్ ఎ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఇవన్నీ అందులో కవర్ అవుతూ ఉంటాయా? ఎస్ అండి. అంటే జనరల్గా మీకు హెచ్ఆర్ అనేది వీ వర్క్ ఆన్ పీపుల్, వీ డోంట్ వర్క్ ఆన్ మెషినరీ కదా. అవును, ఇప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, దే హ్యావ్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అకార్డింగ్ టు విచ్ స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది కూడా. గట్టిగా మిషన్ రిపేర్ వస్తే మనం ఆపేస్తాం, సౌండ్ గట్టిగా వస్తాయి. బట్ ఇట్ ఈస్ నాట్ విత్ హ్యూమన్, రైట్? హ్యూమన్ బీయింగ్స్కి ప్రాపర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, డిఫరెంట్ కండిషన్స్ అండ్ డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ కూడా. ఎస్. అండ్ మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ రోజు మీ ఇంట్లో ఉన్న కండిషన్ ఏంటో దాన్ని బట్టి మీ మూడ్ ఉంటుంది, దాన్ని బట్టి మీకు ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది. వీ కెనాట్ యాక్ట్ ఆల్ ద టైమ్స్. సో అక్కడ ప్రొడక్టివిటీ ఆస్పెక్ట్స్లో ఇష్యూస్ వచ్చినప్పుడే మేము అనేది యాక్చువల్గా అవసరం అవుతుంది. సో మేము డీల్ చేసేదే పీపుల్తో అయినప్పుడు పర్సనాలిటీ బిల్డింగ్ అనేది మా మెయిన్ ఎజెండా అవుతుంది.
బికాస్ ప్రొడక్టివిటీ వచ్చేయాలి కాబట్టి మిమ్మల్ని కొట్టు తిట్టు చేయించడం అనేది మా ఆస్పెక్ట్ కాదు. చిన్న పిల్లల్ని అయితే చేయించొచ్చేమో బహుశా, కానీ ఎదిగిపోయిన వాళ్ళు ఎలా చేయిస్తామండి? వీ కెనాట్ షౌట్ ఆన్ దెమ్, వీ కెనాట్ బీట్ దెమ్. ఇట్ ఈస్ నాట్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ. సో అక్కడ మనకి ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ పీపుల్, వీ నీడ్ టు కౌన్సిల్ దెమ్, వీ నీడ్ టు గైడ్ దెమ్, వీ నీడ్ టు పుష్ దెమ్, మోటివేట్ దెమ్, ఇన్ఫ్లుయెన్స్ దెమ్. అంటే యాజ్ ఏ హెచ్ఆర్ నేను చాలా మందికి చెప్తాను ఈ మాట, వీ నీడ్ టు యాక్ట్ యాజ్ శ్రీకృష్ణ. ఓకే, మనం అక్కడ కృష్ణుడిలాగే ఉంటాం, అందరితోటి స్నేహంగానే ఉంటాం. ఆయన దుర్యోధనుడితోటి స్నేహంగానే ఉన్నాడు, ధృతరాష్ట్రులతోటి స్నేహంగానే ఉన్నాడు, అర్జునుడితోటి కూడా స్నేహంగానే ఉన్నాడు. కానీ ఎక్కడ ధర్మం ఉందో అక్కడ నించున్నాడు. అలాగని చెప్పి ఎవరి పక్షపాతి కాదు, ఆయన ధర్మ పక్షపాతి. మనమైనా ఇక్కడ ఏంటంటే పీపుల్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ తోటి అంతే స్నేహంగా ఉంటాము. పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతోటి కూడా మనం అంతే స్నేహంగా ఉండాలి. వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉన్న ఎవరితోటి ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండవు. అక్కడ కావాల్సింది ఏంటంటే సరిగ్గా థింగ్స్ స్మూత్ రన్నింగ్ జరుగుతుందా లేదా, ఇది ఒకటే పాయింట్. సో మనం ఏం చేస్తామంటే వీళ్ళ వర్క్ని, వీళ్ళ గోల్స్ని అలైన్ చేసే పని చేస్తాం. ఆల్మోస్ట్ ఏ కైండ్ ఆఫ్ మీడియేటర్ వర్క్ వాట్ వై డూ. సో ఆ ఏరియాలో ఎప్పుడు కూడా వీళ్ళ సైకాలజీతోటి కూడా మనం కత్తి మీద సాములా వర్క్ చేస్తూ ఉండాల్సిందే మనం. సో దట్ ఈస్ వాట్ వీ డూ. సో ఆ ఏరియాలో ఖచ్చితంగా మనకి ఇవన్నీ తెలియాల్సిందే. సో మేము క్లాసెస్ తీసుకునేటప్పుడు కూడా అంటే మాది ఒకటి ఎంఎస్ఎంఈ సెక్టర్కి హెచ్ఆర్ సర్వీసెస్ ఇవ్వడం అంటే వాళ్ళ పాలసీ బిల్డప్ చేయడము, తర్వాత హెచ్ఆర్ ఆపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్లో స్మూత్గా రన్ అయ్యేలా చేయడము, అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంటే కనుక దాన్ని ఆడిట్స్ చేయడం, ఇలాంటివన్నీ మేము చేస్తుంటాం అక్కడ. సేమ్ అలాగే హెచ్ఆర్ స్కిల్స్ ట్రైనింగ్స్లో ఎన్రిచ్ హెచ్ఆర్ అకాడమీ నుంచి ట్రైనింగ్స్ ఇస్తాం. సో ఈ స్కిల్స్ ట్రైనింగ్స్లో వచ్చే హెచ్ఆర్ ఎవరైతే ఉంటారంటే ఎస్పైరింగ్ హెచ్ఆర్, ఎంబీఏ ఎవరు చేస్తున్నారో వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉంటారు, హెచ్ఆర్లోకి వెళ్ళాలనుకుంటారు, ఆర్ మేబీ వర్కింగ్ హెచ్ఆర్. వీ హ్యావ్ ఆల్రెడీ ట్రైన్డ్ ఈవెన్ 20+ years హెచ్ఆర్స్ ఆల్సో, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు లెర్న్, బికాస్ వీ నో దట్ who want to grow, they have to learn. సో ఈ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మనకి. సో వాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఈ మాట్లాడేటప్పుడు కూడా నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్, గట్టిగా మాడితే సబ్జెక్ట్ చాలా మేబీ 30-40% ఉంటుంది, బిహేవియరల్ ఆస్పెక్ట్సే ఎక్కువ ఉంటాయి. మీరు ఎలా డీల్ చేయాలి, క్రిటికల్ కమ్యూనికేషన్ ఎలా చేయాల్సి ఉంటుంది, ఇష్యూస్ వస్తే ఫ్లోర్ మీద మీరు ఎలా మేనేజ్ చేస్తారు, లేదంటే కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు అసలు మీకు ఏం అర్థం అవ్వాలి. రిక్రూట్మెంట్ సైడ్ కూడా మీరు రిక్రూట్మెంట్ అంటే జస్ట్ ఏదో ప్రొఫైల్స్ పంపించారు, ఇందులో సూటబిలిటీ చూస్తాము, సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసాం, సెలెక్ట్ చేసుకుంటాం అనేది ఏమి ఉండదు. సైకాలజీ ఎలా ఉంటుంది? ఎస్, బికాస్ దే హ్యావ్ టు ఫిట్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఆ కల్చర్ ఫిట్ని మేము సెట్ చేయలేకపోతే వాళ్ళని రాంగ్ ప్లేస్ చేసినట్టే. ఒక్క మిస్ప్లేస్ ఆర్గనైజేషన్కి చాలా ఎక్కువ లాస్ని తీసుకొస్తుంది. సో దట్ ఇంపార్టెన్స్ విల్ మేక్ పీపుల్ టు అండర్స్టాండ్ వైల్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద ట్రైనింగ్ సెషన్స్. అలాగా ఏ ఏరియాకి ఆ ఏరియాకే హెచ్ఆర్ ఒక 8-9 మేజర్ ఏరియాస్తో కనుక డీల్ చేస్తూ ఉంటే, లైక్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ కానీ, పేరోల్ కానీ, కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ కానీ, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అనలిటిక్స్, డాష్ బోర్డ్స్ ప్రిపరేషన్. సో ఈ ఏ ఏరియాలో అయినా సరే మేము మాట్లాడేటప్పుడు కేవలం సబ్జెక్ట్ కాకుండా ఇవన్నీ కూడా కవర్ చేస్తామన్నమాట. ఈ ఏరియాలో నువ్వు బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని కేవలం చల్లబరచడం కోసం బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళని మీరు మోటివేట్ చేయకపోతే వాళ్ళు మీతో ఎందుకు ఉంటారు. సో ఇలా ప్రతి పాయింట్లోనూ కూడా వీ ట్రై టు కనెక్ట్ దీస్ థింగ్స్ ఎమోషనల్లీ ఆల్సో. దే కెన్ అండర్స్టాండ్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ దేర్, వై ఐఎమ్ డూయింగ్ దిస్ వే, నాట్ ఏ జనరల్ వే. మేము సజెస్ట్ చేసేవి కూడా జనరల్ ప్రాక్టీసెస్ ఉండవు, వరల్డ్ వైడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ ఉన్నాయో అవే చెప్తాం సెషన్స్లో కూడా. సో దట్ ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ ఐడెంటిఫైడ్ అండ్ యాక్సెప్టెడ్. దట్ కెన్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్. దట్స్ వాట్ వీ డూ ద బెస్ట్ ప్రాక్టీసెస్ పార్ట్. సో ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ అన్నారు. ఎంఎస్ఎంఈ అనగానే మనకి స్టార్టప్స్ గుర్తొస్తాయి, మిగతా అవన్నీ గుర్తొస్తుంటాయి. ఆ టైంలో దే వాంటెడ్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్స్. నేను ఇది అనుకున్నాను, ఇది చెయ్యాలి అనుకుంటారు తప్ప మిగతా ఆస్పెక్ట్స్ మీరు చెప్పినట్టుగా హెచ్ఆర్ గురించి కావచ్చు, ప్రమోషనల్ ఆస్పెక్ట్స్, అడ్వర్టైజింగ్, ఇలాంటి వాటిలో అసలు వాళ్ళు ఫోకస్ పెట్టరు కదా. సో దాంట్లో మీరు ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండస్ట్రీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఆల్ ద ఇండస్ట్రీస్ నీడ్ ఎవ్రీథింగ్ టు బి డన్, బట్ హెచ్ఆర్ ఈజ్ ద బేసిక్ నీడ్. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే వితౌట్ పీపుల్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రన్. సో చాలామంది స్టార్టప్స్కే యాక్చువల్గా ఇది నీడ్ హెచ్ఆర్ అనేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి అని ఒక మాట చెప్పకుండా పెంచారు అనుకోండి, ఎదిగిన తర్వాత వాడు మిమ్మల్ని ఎదిరించినా, మిమ్మల్ని ఒక మాట అన్నా వాడికి ఏం తెలుసు, చిన్నప్పటి నుంచి మీరు అలాగే పెంచేశారు, ఇప్పుడు సడన్గా నువ్వు గౌరవించు అంటే ఏం తెలుస్తుంది. అలాగే కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సిస్టమ్ని కనుక మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు కదా ఆర్గనైజేషన్ ఎదుగుతున్నా కూడా మీకు కన్ఫ్యూజన్ ఉండదు, మీకు కానీ జనానికి కానీ.
ఇప్పుడు సపోజ్ ఒక 5 years రన్ అయింది కంపెనీ, ఈ 5 years మీకేమి సిస్టమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ కట్టలేదు, ఒక అటెండెన్స్ మేనేజ్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే లీవ్స్ మీ ఇష్ట ప్రకారం ఇస్తున్నారు. వాళ్ళు వస్తారు సడన్గా, ఒక అబ్బాయి వచ్చి అడుగుతాడు నాకు లీవ్ కావాలి సార్, రేపు ఏదో మా ఫ్రెండ్ పెళ్ళి అంటాడు, లేకపోతే మా ఇంటికి ఏదో వెళ్ళాలంటాడు, లీవ్ ఇచ్చేసారు. రేపు ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, వాడి మీద మీకు పెద్ద మంచి అభిప్రాయం లేదు, వాడు అడిగినా మీరు ఇవ్వరు. ఇదంతా మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి నడుస్తుంది. అంటే దట్ క్యాన్ బి ఎ బయాస్ బికాస్ ఆఫ్ మై ఫేవరిజం. దెర్ ఈస్ నో సిస్టమ్. సో రేపు పొద్దున్న ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుందంటే ఇనీషియల్గా జనం కూడా పెద్దగా క్వశ్చన్ చేయరు. ఇలా సిస్టమేటిక్గా లేని ఒక పద్ధతికి అలవాటు పడిపోయిన తర్వాత సడన్గా మీరు ఏం చేస్తారంటే ఒక 5 ఏళ్ళు పోయేటప్పుడు మీ కంపెనీ 10 నుంచి 100కి గ్రో అవుతుంది. ఆబ్వియస్. ఎదిగిన తర్వాత ఈ 100 పీపుల్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఎవరికి లీవ్ ఇచ్చారో మీకు గుర్తులేదు, ఎవరికి ఇవ్వలేదో మీకు గుర్తులేదు, ఎవరికి శాలరీ పెంచారో గుర్తులేదు, ఎవరికి బెనిఫిట్ ఇచ్చారో తెలియదు, లాస్ట్ టైం ప్రమోషన్ ఎవరికి ఇచ్చారో తెలియదు, ఈ ఏడాది ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఇలాంటి ఒక డైలమాలో అప్పుడు యాక్చువల్గా మేనేజ్మెంట్కి కూడా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పీపుల్ ఆల్సో విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అరే ఎంత చేసినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకునే ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీరు జస్టిఫై చేయాలి కదా మీ దగ్గరే పనిచేస్తున్నప్పుడు. సో ఎవ్రీబడి మీన్స్ ద సేమ్ బికాస్ ఎవ్రీబడీస్ ప్రొడక్టివిటీ కలెక్టివ్లీ మేక్స్ యువర్ గోల్. సో అందులో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మీ కంపెనీకే అన్యాయం జరుగుతుంది. బయటికి వెళ్తే బ్రాండింగ్ పోతుంది. అక్కడ ఇలాంటి మాటలు బయటికి వెళ్ళి మాట్లాడతారు కదా ఎంప్లాయీస్, నేను పలానా కంపెనీలో చేశాను 5 ఏళ్ళు దండగా, ఇలాగే అంటారు. వేస్ట్ రా వాడు అక్కడ చేయడం అనవసరం, నువ్వేం రావద్దురా అని కూడా చెప్తాడు కొత్తవాడు ఎవడన్నా వస్తా అన్న కూడా. ఇలాంటి ఒక బ్రాండింగ్ని బిల్డ్ చేసుకోవడం కంపెనీస్కి అవసరం కాదు కదా. దే హ్యావ్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ బ్రాండింగ్ రైట్ ఫ్రమ్ ద డే వన్. దెన్ ఓన్లీ దే కెన్ గో ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఇన్ ద మార్కెట్. సస్టైనబిలిటీ అప్పుడే వస్తుంది. సో ఆ ఏరియాలో ఏంటంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఒక సెట్ ఆఫ్ బేసిక్ హైజీన్ అంటాం మేము, అంటే కొన్ని సెట్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉండాలన్నమాట రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అలాగే ప్రతి దానికి కూడా ఒక్కొక్క సెట్ ఉంటుంది. దాని ప్రకారం ఆ రోజు ఆ కంపెనీకి ఇప్పుడున్న కండిషన్లో ఏది అవసరమో అది యాజ్ ఎ కన్సల్టెంట్ వి సజెస్ట్. అండ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ వి డిస్కస్ విత్ దెమ్. లైక్ ఇంకో ఈ పాలసీలో ఇంకో ఇలాంటివి ఉండాలి, ఈ అపాయింట్స్ ఉండాలి, లైక్ లీవ్స్ ఇన్నే ఉండాలి, అటెండెన్స్ ఇలాంటి టైమ్స్లో మెయింటైన్ చేయాలి, ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తే కనుక ఇలాంటి టైమ్స్లో మీకు ఓవర్ టైం పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఎందుకో కూడా చెప్తాం మేము. యాజ్ పర్ ద రూల్స్ ఓన్లీ వీ హ్యావ్ టు గో. సో యాక్ట్స్ ఏమైనా ఉంటే కనుక గవర్నమెంట్ యాక్ట్స్, దాని ప్రకారం మీరు ఏది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఏది మీ ఇంట్రెస్ట్ కొద్దీ ఫాలో అవ్వచ్చు, ఏది ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం ఫాలో అవుతారు, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ విల్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్ దేర్. సో ఇలాగ ఒకసారి సిస్టమేటిక్గా రైట్ ఫ్రమ్ ద డే వన్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో కంపెనీ 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కూడా మీ కంపెనీలో ఎక్కడ ఇష్యూస్ రావు. మీకు మొదటి నుంచి అది లేకపోతే ఏమవుతుందంటే 5 ఏళ్ల తర్వాత మీరు సడన్గా ఓ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. నిన్నటిదాకా 10ంటికి రమ్మన్న వాళ్ళని 10:30కి ఒకడు వస్తాడు, 11ంటికి ఒకడు వస్తాడు, 10:05కే ఒకడు వస్తాడు. ఈరోజు సడన్గా మీరు ఏంటంటే ఒక టైం పెట్టి ఈరోజు 10ంటికల్లా ఇవాళ నుంచి రావాలి, 5 minutes గ్రేస్ పీరియడ్, 5 minutes దాటిందంటే నీకు యాబ్సెంట్ నోట్ చేస్తాం లేదా హాఫ్ డే నోట్ చేస్తాం అంటారు మీరు. ఇంకా అక్కడి నుంచి గొడవ మొదలవుతుంది. అడాప్ట్ అవ్వలేరు, దానికి ట్యూన్ అవ్వలేరు, చచ్చినా అవరు. చాలా మంది తిరగబడతారు అలాంటి కండిషన్లో, వదిలి వెళ్ళిపోతారు, లేదా రకరకాల నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు ఫ్లోర్ మీద. ఇలాంటి ఇష్యూస్ని తట్టుకోవాలంటే right from the beginning we suggest you need to have a systematic procedure over there. సో ఇలాంటి దాంట్లో పర్టికులర్గా ఎవరిని మీరు టార్గెట్ చేస్తుంటారు? యూజువల్గా యూత్ ఉంటారు, ఉమెన్ ఉంటారు, మిడిల్ క్లాస్ అనేది ఉంటుంది, మిడిల్ ఏజ్డ్ అని ఉంటారు. ఎంఎస్ఎంఈ దేంట్లో మీరు క్యాటర్ చేస్తారు? ఎవరికి హెచ్ఆర్ అవసరం ఉంటుంది? లేదు ఇక్కడ జెండర్ కానీ ఏజ్తో కానీ సంబంధం లేదు. ఎంఎస్ఎంఈ ఈజ్ ఎ సెక్టర్. నో, మీరు ఎవరిని అడ్రస్ చేస్తారు? పర్సనల్లీ మై ఇంట్రెస్ట్ లైజ్ ఇన్ డెఫినెట్లీ ఇన్ యూత్ అండ్ విమెన్ బికాస్ నేను యాజ్ ఎ విమెన్ ఐ హ్యావ్ గ్రోన్. సో స్లోగా నేను నేర్చుకుని నేను గ్రో అయ్యే ఈ జర్నీలో ఐ హ్యావ్ సీన్ దట్ right kind of guidance is very much required for us to understand our potential and work up to the mark. నేను సాధించాలి అనే ఒకటి ఆలోచన వస్తే సరిపోదు కదా, ఎలా పని చేయాలో తెలియాలి కదా, ఎక్కడ పని చేయాలో తెలియాలి, డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది. సో అవన్నీ గైడ్ చేయడానికి మీకు ఒక రైట్ మెంటర్ కూడా కావాలి. సో ఆ ఏరియాలో నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. అలాగే యూత్ ఎందుకు మనం ఫోకస్ చేయాలి మేజర్గా అంటే బికాస్ ఆఫ్ ద యూత్ ఓన్లీ అవర్ కంట్రీ రన్స్. ఈ రోజు యూతే కదా రేపు మిడిల్ ఏజ్ పీపుల్ దాకా అయ్యేది. సో ఇఫ్ యూత్ ఆర్ డైరెక్టెడ్ ప్రాపర్లీ వాళ్ళ కష్టం ఏదైతే ఉందో అది వేస్ట్గా పోకుండా ఉంటుంది ఫస్ట్ విషయం. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మీరు 20 to 25 years లోపల మీకు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మొత్తం కంప్లీట్ అవుతాయి. అక్కడి నుంచి మీరు ఒక 35 years అంటే మాక్సిమం ఒక 10 years టైం స్పాన్ పెట్టుకుంటే ఈ టైంలో మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయండి. బికాస్ అట్ దట్ టైమ్ యూ మే గెట్ ఎ స్పౌజ్ ఇన్ టు ద ఫ్యామిలీ, దెన్ ఆల్సో యువర్ ఇంబ్యాలెన్సెస్ కెన్ బి టాలరేటెడ్. అదే ఒకసారి మీకు పెళ్ళి అయిపోయి ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళకి
వెళ్ళడం మొదలు పెట్టాక మీరు ఈ ఇంబ్యాలెన్సెస్ లైఫ్లోకి తీసుకొస్తే డెఫినెట్లీ మీకు అక్కడ రోలర్ కోస్టర్ రైడ్ ఇంకా మామూలుగా ఉండదు. అది చాలా టఫ్గా ఉంటుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది. అందుకే అసలు యాక్చువల్గా అలాంటి ఫ్రస్ట్రేషన్స్లో వీళ్ళు ఫ్యామిలీని నాశనం చేసుకుంటున్నారు ఈరోజు గట్టిగా మాట్లాడితే. సో అక్కడ చేయొద్దు ఎక్స్పెరిమెంట్. ఇంకా తప్పదు కాదు కూడదనే పరిస్థితులు వస్తే అప్పుడు చేశారంటే అది వేరు. బట్ ఇన్ జనరల్గా మాత్రం 35 దాటిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. మీరు 35 షుడ్ బి అన్ ఏజ్ వేర్ యూ గెట్ ఎ కంప్లీట్ మెచ్యూరిటీ. మీకు అన్ని రకాలుగాను తెలిసి వస్తుంది అసలు లైఫ్ ఏంటి, నేనేమనుకుంటున్నాను, నా ఇష్టాలు ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నాకేం కావాలనుకుంటున్నాను, నేను యాజ్ ఎ స్పౌజ్ నాకు అవతల వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, యాజ్ ఎ ప్రొఫెషన్ నేను అసలు నా ప్రొఫెషన్లో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఎలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, మాట్లాడడం కావచ్చు, చూడడం కావచ్చు, చేయడం కావచ్చు. ఇలాంటి ఒక క్లారిటీ మీకు 35 వచ్చేటప్పటికి వస్తుంది. ఈ లోపల చేసేవన్నీ కూడా మీకు ఎక్స్పెరిమెంట్సే. అయితే లావణ్య గారు, ఇక్కడ యూజువల్గా మనకున్నటువంటి అట్మాస్ఫియర్లో పేరెంట్స్ ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పీర్ ప్రెషర్ అనేది, సొసైటీలో వాళ్ళు ఎలా ఉన్నారు, మన సిబ్లింగ్స్ ఇలా ఉన్నారు, ఇవన్నీ కాబట్టి నేను ఏదైతే అచీవ్ చేయలేదో నా పిల్లలు అది చెయ్యాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళని ఒక దాంట్లోకి పుష్ చేస్తారు. నువ్వు ఇదే చేయాలి ఎట్ ఎనీ కాస్ట్, నువ్వు చేయాల్సిందే అనే ఒక మాట ఉంటుంది. అది బలవంతంగా వాళ్ళ కోసం, సొసైటీ కోసం, లేకుంటే పీర్ గ్రూప్ కోసమో చేస్తూ ఉంటారు. ఒక ఏజ్ వస్తుంది, చాలు నేను 10 years 12 years 15 years చేశాను, 20 years కూడా చేశాను, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ సాటిస్ఫాక్షన్, నాకు కావాల్సింది నేను దొరకట్లేదు అనుకున్నప్పుడు స్విచ్ ఓవర్ అవుతారు. ఇంకోటి, నేను ఏదైతే చిన్నప్పటి నుంచి అనుకున్నానో అది చెయ్యాలి, ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం అనేది. అప్పటికి 35 కూడా క్రాస్ అయిపోయి ఉండొచ్చు కదా, అప్పుడు ఎలా చేస్తారు మరి? అప్పుడు కూడా స్విచ్ ఓవర్ అవ్వచ్చు అని అంటే డిపెండ్స్ అండి, మీ లైఫ్లో మీ ప్రయారిటీ ఏంటి. ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు సౌండ్ ఫ్యామిలీ అంటే దే ఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ స్టాండర్డ్ ఇన్కమ్ ఫ్రమ్ వన్ ఎండ్, అండ్ ద సెకండ్ ఎండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటింగ్ లైక్ మీ. నా విషయంలో చూస్తే మా హస్బెండ్ బ్యాంక్లో పనిచేస్తారు, SBIలో. సో వీఆర్ గెటింగ్ ఏ ప్రాపర్ శాలరీ అండ్ అవర్ హౌస్ కెన్ రన్, దో ఐ ఎర్న్ ఐ డోంట్ ఎర్న్, దట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఒక బిజినెస్ చేస్తాను, నాకు లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, నేను నేర్చుకుంటూనే ఉండిపోవచ్చు, మొదలు పెట్టకుండానే ఆపేయచ్చు. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్. కేవలం అది నా సైకలాజికల్ ఇంపాక్ట్ వరకే ఉంటుంది. మీరు చేయాలన్న ప్రెషర్ కూడా ఉండదు, మా ఫ్యామిలీ మీద అంత ప్రెషర్ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ కండిషన్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మీ ఫ్యామిలీ నీడ్స్ ఉన్నాయి కదా. ఇఫ్ యు ఆర్ ద బ్రెడ్ విన్నర్, మీకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి పెద్ద ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే మినిమల్ నీడ్స్ అయితే ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫుల్ఫిల్ చేయాలి. తర్వాతే మీ డ్రీమ్స్, మీ గోల్స్ లాంటివి వస్తాయి. కాబట్టి ఎయిదర్ 35 లోపల చేసేసి ఒక స్టాండర్డ్ ఇన్కమ్కి 35 నుంచి ఇంకా పెరగాలి తప్పించి తగ్గకూడదు. లేదు, మీరు అన్నట్టుగా ప్రెషర్ వల్ల మొదలు పెట్టారు, 35-40 దగ్గర ఆపారు. సో అప్పటికి మీకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ, అంటే మీకు ప్రెషర్ అయితే తెలుస్తుంది కదా. అంటే అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అని మీరు స్టార్ట్ చేసిన 2 ఏడాది తెలుస్తుంది, ఏది స్టార్ట్ చేసినా సరే. అంటే ఈవెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఇన్ 25, like you have joined a job for 2 years, you have worked, then you have started getting your frustration. అప్పుడు ఇప్పుడున్న సైకలాజికల్ కండిషన్స్ అండ్ మార్కెట్ కండిషన్స్ అన్నీ చూసుకుంటే ఆ ఏరియాలోనే మీరు ఏం చేయాలంటే అసలు నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు అనే విషయం మీద మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, యూ నీడ్ టు అండర్స్టాండ్ వై ఐఎమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, why I'm not being able to get the satisfaction in this work, what I am really interested in అనే ఒక ఏరియా మీద ఎక్స్ప్లోరేషన్ మొదలు పెట్టాలి. సో ఇన్ కేస్ మీకు అలా స్విచ్ ఓవర్ అయ్యే అవసరం ఉంది, లేదా ఇంట్రెస్ట్ ఉంది, నా డ్రీమ్ వేరే ఉంది, ఇది నా జీవితం కాదు, నేను జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్ అని అనుకుంటే కనుక స్టార్ట్ స్ట్రెంగ్థనింగ్ యువర్ ఫైనాన్షియల్ ఏరియా. ఈ చేస్తున్నప్పుడే మీ ఫైనాన్షియల్ ఏరియాని ఎలా స్ట్రెంగ్థన్ చేసుకోవాలంటే, మీరు ఏ దాంట్లోకి వెంచర్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లోకి మీరు వెళ్ళి మీరు నిలబడలేక వెనక్కి వచ్చేసినా, లేకపోతే దాంట్లో స్టాండర్డ్ అవ్వాలన్నా మీకు 2 to 5 years పడుతుంది కదా. అవును, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి లేకుండా. సో ఆ 2 to 5 years మీరు సస్టైన్ అయ్యేలాగా ఎయిదర్ యూ బికమ్ స్ట్రాంగర్ అండ్ దెన్ ఎంటర్ ఇన్ టు ఇట్. అంటే ఇవన్నీ తెలివిగా చేసే పనులు. తెలివి లేక నష్టపోతే ఇంక మొదటి నుంచి ఎలాగో మొదలు పెట్టాలి, ఇంకా దానికి ఏం చేయలేము. బట్ తెలివిగా చేయాలంటే కనుక ఇది నా సలహా. స్టార్టింగ్ ఏంటంటే మీరు అట్లీస్ట్ ఫస్ట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తెచ్చుకుని దెన్ యూ స్టార్ట్ వెంచరింగ్ ఇన్ సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎస్, సో స్టార్ట్ వెంచరింగ్ ఇన్ టు ఇట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఫైనాన్సెస్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ స్లోలీ గ్రో. లేదు అలా కూడా కాదంటే ఆ ఎంచుకునేదే మీకు ఇనీషియల్ డేస్ నుంచి కూడా మీకు ఆ కైండ్ ఆఫ్ ఇన్కమ్ని, అంటే ఇప్పుడున్న ఫ్యామిలీ కండిషన్ కానీ ఫైనాన్షియల్ కండిషన్ కానీ దెబ్బ తీయకుండా ఉండేలాంటిది కరెక్ట్గా చూస్ చేసుకుని వెళ్ళాలి. ఈ రెండింటికి కూడా మీకు ఇక్కడ గైడెన్స్ అవసరం. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ కెరీర్ గైడెన్స్ అవసరం అవుతుంది అనమాట. సో కెరీర్ గైడెన్స్లో మీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సైకాలజీని టెస్ట్ చేస్తారు, మీ ఇంట్రెస్ట్లు మాట్లాడతారు, అలాగే మీకున్న స్కిల్స్ని చెక్ చేస్తాం మనం. సో ఎవ్రీ ఏరియా వి ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ విల్ షో ఇట్ టు యూ యాజ్ అ మిర్రర్. కెరీర్ గైడెన్స్ చేసేవాళ్ళు అంతకంటే ఏం చేయరు. మీరు ఏం చేయగలుగుతారు అనే విషయాన్ని మీకు క్లియర్ కట్గా చూపిస్తారు. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ లైక్ ఇఫ్ ఇన్ కేస్
you want to get into your dream goal, dream job also, then where you need to strengthen yourself. మానేమని ఎవ్వరూ చెప్పట్లేదు, నచ్చిందే చేయండి, కానీ నచ్చింది చేయడానికి ముందుగా సిద్ధపడండి. ఈ రోజు చేసేది చేస్తూ 1 గంట ఎక్స్ట్రా టైం పెట్టుకోండి దానికి. దాంట్లో మీరు ఏ స్కిల్ అయితే మీకు అవసరం పడుతుందో. ఇప్పుడు నేను ఉన్నాను ఎంటర్ప్రెన్యూర్షిప్కి, నేను ఈరోజు వచ్చాను, కొంత చేస్తున్నాను. ఇనీషియల్ డేస్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ నెవర్ ఈవెన్ డ్రీమ్డ్ ఆఫ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. నడిస్తే చాలు, నా కంపెనీని నేను నడిపించుకుంటే చాలు. ఈ రోజు నేను 1000 మందిని పైకి తీసుకొస్తాను అంటున్నాను. 1000 ఈజ్ నాట్ ఏ స్మాల్ నెంబర్, యూ నో దట్. సో 1000 మందిని నేను తీసుకురావాలంటే ముందు నా స్ట్రెంగ్త్ ఏంటి? కేవలం మాట్లాడితే సరిపోదు కదా. ఒకళ్ళు వస్తే నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ గురించి నాకు తెలియాలి, వాళ్ళకి నేను రైట్ ఎవెన్యూస్ చూపించాలి, అవసరమైతే ట్రైన్ చేయాలి. సో అన్ని ఏరియాస్లోనూ కూడా నాకు either నాకైనా తెలియాలి, లేకపోతే నా వెనకాల అలాంటి టీం అయినా ఉండాలి. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్వైర్ ఎవ్రీథింగ్, అండ్ నౌ ఐ ఫైండ్ దట్ yes, I have somebody with me. A whole team is to with achieve me. my goal. Yes. 1000 members. A whole team is with me, and together we are achieving. ఇప్పుడు గోల్ మీ ఒక్కళ్ళదే అయితే మీకు స్ట్రగుల్. గోల్ అందరం కలిసి అదే గోల్ తీసుకుంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా యూ కెన్ అచీవ్, అండ్ దట్ బికమ్స్ మోర్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. సో అలాగా నేను ఇప్పుడు స్ట్రెంగ్త్ తెచ్చుకున్నాను. సో 8 to 10 years నేను ఆల్మోస్ట్ నేను ఒక్క పని మీదే పెట్టుకుంటూ వస్తే ఈ రోజు నేను ఒక మాట మాట్లాడగలుగుతున్నా 10 మందిలోకి వచ్చి. 10 ఏళ్ల క్రితం మీరు అడిగినా, 5 ఏళ్ల క్రితం అడిగినా కూడా ఐ మైట్ నాట్ హ్యావ్ బీన్ సో మచ్ కాన్ఫిడెంట్. నేను అప్పుడంతా కూడా నా కంపెనీ ఎదగాలి, నా పర్సనాలిటీ బాగా ఉండాలి, ఇక్కడే ఉంటాను నేను. సో అంటే మీకు కడుపు నిండిపోయిన తర్వాత పక్క వాళ్ళకి పెట్టడం మీకు ఈజీగా ఉంటుంది. మీకే నేను వచ్చిన తర్వాత ఎస్ ఐ కెన్ డూ దిస్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనకే నకనకలాడిపోతుంది అనుకోండి. ఇక్కడ మన నీడ్ ఫుల్ఫిల్ అవ్వలేదు, మీకేం పెడతాను నేను పట్టుకొచ్చి? ఉన్న దాంట్లోనే కొంచెం పెడతాను. మీకు కడుపు నిండదు, నాకు కడుపు నిండదు. నాకు కడుపు నిండే అంత ఉండి మీకు కూడా నేను సంపాదించగలిగే స్థాయిలో నేను మీకు చేయూతను ఇవ్వగలను. సో చేసేవాళ్ళు ఎవరైనా చెయ్యండి, కానీ ముందు మీరు కూడా బలపడండి. మన మించిన ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదు. ముందు మనం నిలబడితేనే పక్కవాడికి చెయ్యి అందించి నిలబెట్టగలం. మనమే పడిపోతుంటే పక్కవాడిని ఎలా నిలబెడతాం? సో అక్కడ స్ట్రెంగ్త్ కావాలి. సో ఇలాంటి విషయాలలో మేజర్గా మేము కెరీర్ కౌన్సిలింగ్లో మాట్లాడతాం అనమాట. సో ఈ ఏరియాస్ అన్నింటిలో పిల్లలు వస్తుంటారు మా దగ్గరికి. ఏకంగా 29 years వచ్చిన వాళ్ళు వస్తారు, 25 years వచ్చిన వాళ్ళు వస్తారు. అంటే దే హ్యావింగ్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. ఏదేదో చేద్దాం అనుకుంటారు, పాపం వాళ్ళకి తెలీదు. పేరెంట్స్ కూడా పుష్ చేయలేరు గట్టిగా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఇదే చేయరా అని చెప్పలేం కదా. వాడి దారిని వెళ్ళిపోతుంటాడు. ఇంకా గట్టిగా చెప్తే ఈ రోజు పిల్లలు ఇంకా తెలివి మీరిపోయి మనకి ఇంటి దగ్గర చెప్పేది అయితే ఇదే చేస్తున్నాను అంటాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో దేవుడు తెలియాలి, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. సో వన్స్ దే గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ నెట్, బయటపడడానికి చాలా టైం పట్టేస్తుంది. పేరెంట్స్కి ఈ విషయం తెలియడం, వాడు స్ట్రగుల్ అవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత మా దగ్గరికి వస్తారు. ఒక రకంగా మొండి తేరిపోయి ఉంటారు అనమాట. వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెషన్తో చచ్చినా సరిపోదు. కూర్చోవాలి వాళ్ళతోటి మళ్ళీ కూర్చుని దాదాపుగా ఒక 10 sessions మీరు కూర్చుని ప్రతి విషయాన్ని మాట్లాడుతూ మీతో తిప్పుకుంటే వాళ్ళలో ఓపెన్ అప్ అయ్యి కూడా చెప్పాలి కదా. ఓపెన్ అప్ అయ్యేలా చేయడమే మన పని. అయితే ఇక్కడ మీరు యూ యాక్ట్ మోర్ లైక్ ఏ సైకాలజిస్ట్. అంటే సైకాలజిస్ట్ కంటే కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేసినప్పటికీ యూ నీడ్ టు నో వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది, వాళ్ళ ఇన్సైడ్కి వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. చాలా ఉంటుంది. మేబీ నేను సైకాలజిస్ట్ అయితే కాదు, బట్ స్టిల్ అంటే when you interact with so many people in your life, you will get to know certain things. And in case if it is really required, then we'll take help of some psychologists also. Counseling తీసుకోవడానికి ప్రత్యేకించి స్పెషలిస్ట్ని కూడా మేము పిలుస్తాం. బట్ ఇన్ జనరల్ మనకున్న ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ సరిపోతుంది నార్మల్గా. బికాస్ 10 years is not a small thing, I feel. So 200+ HRs ni మేము ట్రైన్ చేసాం across India. Still the trainings are going on. Different workshops will be announced every time. And అలాగే MSME సెక్టర్ పుణ్యం అని చెప్పి బోళంతమంది ఎంప్లాయీస్తో కూడా మేము తరచూ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాము. సో ఈ రకంగా అండ్ బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆల్సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు ద MSME టైప్స్ అండ్ ఆల్. అండ్ రైటర్ని కూడా కాబట్టి నేను రకరకాల పీపుల్ని స్టడీ చేస్తూనే ఉంటాం. మనం ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయ్యి ఉండొచ్చు, సినారియోస్ అన్ని మనమే ఊహించుకుంటాం. వి విజువలైజ్ థింగ్స్, దెన్ ఓన్లీ వీ కెన్ రైట్. బికాస్ కంటెంట్ రైటింగ్ కంటే కూడా నాకు స్టోరీ రైటింగ్ చాలా ఇష్టం. ఐఎమ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్. సో ఆ ఏరియాలో ఒక పర్టికులర్ పోర్షన్ని మీరు చిత్రించాలన్నా కూడా యూ హ్యావ్ టు విజువలైజ్ అన్ ఎంటైర్ స్టోరీ, దెన్ ఓన్లీ ఆ పోర్షన్ విల్ గెట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. సో ఆ ఏరియాలో కూడా నాకు కొంత స్ట్రెంగ్త్ ఉంది. సో నేను చదువుతాను విపరీతంగా. సో ఇవన్నీ కలిపి దే హ్యావ్ గివెన్ మీ అ లిటిల్ స్ట్రెంగ్త్ టు అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ. అయితే లావణ్య గారు, ఇప్పుడు మనం మిడిల్ ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మీరు అన్నట్టుగా 28, 29, 30 years కూడా పేరెంట్స్ తీసుకొస్తారు, లేకుంటే అప్పటికి దాకా బోల్డ్ అని స్ట్రగుల్స్ చూసిన వాళ్ళు.
ఇప్పుడు మనం వెన్ వి టాక్ అబౌట్ పిల్లలు ఇలాంటి స్ట్రగుల్స్ అనేవి లేకుండా స్కూల్ ఏజో కాలేజో లేకుంటే యూనివర్సిటీకి వెళ్తున్నారు, డిగ్రీ చదువుతున్నారు, బీటెక్, ఇలాంటి వాళ్ళకు కూడా యూజువల్గా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, లేకుంటే వాళ్ళ కెరీర్ ఇలా అయితే స్మూత్గా ఉంటుంది, ఈ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, అలాంటివి కూడా ఉంటే బాగుంటుందా? అవి కూడా అలా ఏదైనా చేస్తారా మీరు? ఉండాలండి. ఇప్పుడు మనకంటే మేము ఇప్పుడు చేయటం లేదు, దానికి ఫర్దర్ గోయింగ్ సుబంత ఫార్చ్యూన్స్ నుంచి అన్ని ఏజ్ గ్రూపుల్ని మేము అడ్రస్ చేస్తాము. బికాస్ అక్కడ కెరీర్ కౌన్సిలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద వింగ్. ఏ ఏరియాలో ఉన్న, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఏ జెండర్లో ఉన్న వాళ్ళు అయినా సరే దే కెన్ కమ్ టు అస్ టు గెట్ ఏ క్లారిటీ ఆన్ దేర్ కెరీర్, ఐ మీన్ ఫ్యూచర్ పాత్, హౌ దే వాంట్ టు గో. సో ఆ ఏరియాలో మేము హెల్ప్ చేస్తాము. అలాగే కెరీర్ గైడెన్స్తో పాటుగా ట్రైనింగ్స్ ఉన్నాయి మా దాంట్లో. ట్రైనింగ్ వింగ్ మొత్తం ఉంది. ఈ ట్రైనింగ్ వింగ్లో కూడా మేజర్గా వాళ్ళని అన్ని ఏరియాస్లోనూ స్ట్రెంగ్తన్ చేస్తాం, ఇన్ విచ్ హ్యూమన్ రిలేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్. సో మేము హ్యూమన్ రిలేషన్స్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాజ్ ఎ కంప్లీట్ సబ్జెక్ట్. దాంతోపాటుగా మిగిలిన ఏరియాస్ లైక్ కమ్యూనికేషన్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, సో అన్ని ఏరియాస్లోనూ వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసి అండ్ ఈవెన్ సేల్స్ అండ్ మార్కెటింగ్స్లో కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తాం. అంటే వన్స్ యూ ఆర్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, యూ షుడ్ బి ఇండిపెండెంట్ ఎనఫ్ టు గెట్ యువర్ ఓన్ జాబ్ అండ్ డ్వెల్ ఆన్ యువర్ సెల్ఫ్. నో నీడ్ టు డిపెండ్ అపాన్ సంబడి ఎల్స్. సో వీళ్ళనంత వరకు మా దగ్గర సూటబిలిటీ ఉండి వాళ్ళకి నచ్చితే మాతో మేమే కన్జ్యూమ్ చేసుకుంటాం, లేదా దే కెన్ గో ఇన్ టు ద మార్కెట్ అండ్ మేబీ దే కెన్ మేక్ దేర్ ఓన్ కెరియర్స్. దేర్ ఆల్సో విల్ బి మెంటరింగ్ దెమ్. సో ఇలాగా మా ట్రైనింగ్ వింగ్ ఉంటుంది అండ్ అదర్ ఏరియాస్ ఆర్ ఆల్సో దేర్. సో మేజర్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్నపిల్లలకి కావాలి అని అంటే స్కూల్కి వెళ్ళి మేము ఎంతవరకు అయితే మేము చేయలేదు, చెప్పాలి. నా ఉద్దేశంలో అయితే స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కిడ్, హౌ షీ ఆర్ హీ ఈస్ గోయింగ్ టువర్డ్స్, వాట్ ఈస్ ద స్కిల్. అంటే కొంతమంది పిల్లలు చాలా పేషెంట్గా ఉంటారు, చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని కూడా చూసి వాళ్ళు పెయింటింగ్లు వేస్తారు, ఆర్ట్ వేస్తారు, లేదా దే లెర్న్ డాన్స్ వెరీ క్విక్లీ, దే కెన్ సింగ్ వెరీ వెల్, దే కెన్ స్పీక్ వెరీ వెల్. అలాగే ఈవెన్ దేర్ హ్యాండ్ రైటింగ్ లైస్ వండర్ఫుల్. And some people, they articulate, they write stories in the smallest age itself. So లీడర్స్ కింద ఉంటారు కొంతమంది పిల్లలు. ఆ క్లాస్ మొత్తాన్ని టీచర్ ఉన్నా లేకపోయినా వీళ్ళే చూసేసుకుంటుంటారు. సమ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అలాట్, ఒరే ఇలాగే చేద్దాం అంటుంటాడు వాడు, ఫాలో అయిపోతుంటారు. సో టీచర్ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ అండ్ దే నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద స్కిల్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ దట్ కిడ్. ఆ టీచర్కి రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. సో అక్కడ కనుక నిజంగానే ఆ విత్తనం పడిందంటే అసలు పెద్ద అయ్యాక కెరీర్ కౌన్సిలింగ్ అవసరమే లేదు. అవును, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మన సొసైటీని ఊహించుకోవడానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడు మనం. ఐ విష్ దోస్ డేస్ కమ్ సూన్. ఎస్. అయితే లావణ్య గారు, ఇక్కడ చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ అంటే స్కూల్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాలి, లేకుంటే ఏది బెటర్ గ్రూప్ అవుతుంది వాళ్ళ ఇంటర్మీడియట్లో తీసుకోవాల్సిన గ్రూప్, ఇట్లాంటి వాటి కోసం సైకోమెట్రీ టెస్ట్లు అనేవి పెడుతున్నారు కదా. సో అది ప్రిఫర్ చేయొచ్చు అంటారా, లేకుంటే దాంతో వీళ్ళకి ఏమైనా ప్రెషర్ బిల్టప్ అవుతుందా? నేను పేరెంట్గా యాజ్ ఎ పేరెంట్గా మేము ఇది కావాలనుకున్నాం, బట్ వాడికి ఉన్న నాలెడ్జ్, వాడికి ఉన్నటువంటి స్కిల్స్ ఇంకో దాంట్లో ఉన్నాయి, ఎలా అనేటువంటి ఒక స్ట్రగుల్ ఉంటుందా? ఎలా ఉంటుంది అది యాక్చువల్గా? ఈ ఏరియా అంటే ఇక్కడ చాలా పర్ఫెక్ట్ విషయం అండి. యాజ్ ఎ పేరెంట్ మీరు ఇందాక చెప్పినట్టుగా నా డ్రీమ్స్ని వాళ్ళ మీద తీర్చుకోవాలి అనుకోవడం, మీరు అన్నట్టుగా రుద్దడమే ఒక రకంగా. బట్ హౌ యు ఆర్ డిఫరెంట్ అండ్ యువర్ కిడ్ ఈస్ డిఫరెంట్ కదా. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్, సో ఐ టుక్ BPC in my intermediate, and then I've completed my BSc in biology. Okay, myself. Okay. Then now what I am doing is nothing entirely different. Nothing related to what I studied in my college days. So ఏం సంబంధం ఏం లేదు. సో వీ కెనాట్ హ్యావ్ ఎ మౌల్డెడ్ థాట్స్ లైక్ ఇక్కడ ఇలాగే ఉండి తీరాలి అని ఇలాంటివి మోసపోసినట్టుగా లేవు ఈరోజు. సో పేరెంట్స్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ ఏరియా. పేరెంటింగ్ అనేది ఇప్పుడు చాలామంది నేర్పిస్తున్నారు, పేరెంటింగ్ టెక్నిక్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ చాలామంది చెప్తున్నారు. బట్ పేరెంటింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ థింగ్ టు లెర్న్ గట్టిగా మాడితే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కిడ్స్, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పేరెంట్ టు పేరెంట్ అండ్ కిడ్ టు కిడ్ కదా. But as a parent, I need to understand that the kid, even though I have given birth to the kid, but it is an individual entity. Altogether, it's an individual. I cannot push them. I cannot force them. వాళ్ళు వాళ్ళ పొద్దున్న కూడా మాధవీలత గారి వీడియో ఒకటి వింటుంటే ఆవిడ చెప్పిన పాయింట్ నాకు అద్భుతంగా నచ్చింది అనమాట. ఏమన్నారంటే, చిన్నప్పుడు మనకి పవర్ ఉంటుంది, అంటే వాడి చిన్నోడు మనకు కొట్టలేడు, మనోడు కొట్టినా వాడు ఏం చేయలేడు. సో మనం కొట్టడానికి రెడీ అవుతాం, తిట్టడానికి రెడీ అవుతాం. అదే వాడు మనని కొడితే మనకి దెబ్బ తగిలే స్థాయికి మనం వచ్చామనుకోండి, మనం కొడతామా? I cannot beat my kid when he is 16 or maybe above. Below that, I am ready to beat. అంటే ఏంటి, అది లోకు. మనకంటే వీక్గా ఉన్నారు కాబట్టి we can show our power. But you think of a kid that it is an individual entity and it has its own interests. Let them grow as it is and you treat them as if they are grown-ups. And then you will understand how independent they can grow.
యూ నీడ్ టు గైడ్ దెమ్. ఎక్కడెక్కడైతే డీవియేట్ అయిపోతున్నారు, అంటే ఓవర్ రియాక్ట్ అవ్వడము, లేదా ఆడ్గా బిహేవ్ చేయడము, లేదంటే మేబీ రెస్పెక్ట్ ఇవ్వకపోవడము. రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు తిట్టొద్దు, ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వాలి అనే విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఇదివరకు మనకు మోరల్ స్టోరీస్ ఉండేవి, మన హర్మన్కి ఇప్పుడు లేవు. ఇలా చాలా పోయాయి మన సొసైటీలో. సో దట్స్ వేర్ ద చేంజ్ హ్యాస్ కమ్. బట్ ఆ మూలాలని మళ్ళీ పట్టుకోగలిగితే మనం దాని మీద వర్క్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడి నుంచి కరెక్షన్ తీసుకొస్తే ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. అక్కడ కరెక్షన్స్ చేయడమే ఇప్పుడు నేను తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కదా యాజ్ ఎ పేరెంట్. సో am I ready to take up that responsibility? Being a mother, giving birth to child itself is not a big thing. ఎలాగైనా ఇచ్చేయచ్చు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఇంకా కష్టంగా ఉండేది, బట్ ఇప్పుడు నార్మల్ డెలివరీ లేవు కదా. నార్మల్ డెలివరీ కూడా కష్టపడడానికి రెడీగా లేరు ఈరోజు. అదైతే మళ్ళీ మన సీ సెక్షన్లో సింపుల్గా అయిపోయే డెలివరీకి టెన్షన్ కూడా పడక్కర్లేదు. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఓన్లీ మదర్ లూజెస్ హర్ నైట్స్ స్లీప్, షీ హ్యావ్ టు లూజ్ సో మెనీ కంఫర్ట్స్, దెన్ ఓన్లీ a kid can grow. బట్ ఆర్ యూ రెడీ టు టేక్ అప్ ఆల్ దోస్ థింగ్స్? సీరియస్లీ యూ టెల్ మీ. 3వ నెలలో పిల్లాడిని అమ్మకో నాన్నకో వదిలేసి మీరు వెళ్ళిపోయే ఉద్దేశంలో పిల్లల్ని కన్నా అనవసరం అనిపిస్తుంది నాకు చాలాసార్లు. బికాస్ యూ ఆర్ బీయింగ్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ మదర్. మీ కెరీర్ మీకు ఎంత ముఖ్యమో వాడి పుట్టి సరిగ్గా పెరగడం మీకు అంతకంటే ఎక్కువ ముఖ్యం. కెరీర్ కెన్ బి బిల్ట్ అట్ ఎనీ ఏజ్. నేను నా కెరీర్ని 30లో స్టార్ట్ చేశాను. 30 బిఫోర్ ఐ హ్యావ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ మై కిడ్స్. నాలాగే అందరూ చేయాలని నేను అంటలే, బట్ స్టిల్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో మీరు ఒక మనిషిని ఒక మంచి సిటిజన్గా పెంచుతున్నారు కదా ఫస్ట్, అది కదా యాజ్ ఎ మదర్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ. సో అది చేసిన తర్వాత అసలు మీరు ఏం చేయకపోయినా ఏం పర్లేదండి నన్ను అడిగితే. నేనైతే ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ గివెన్ బర్త్ టు 2 boys who are very much respectable and responsible kids. They are grown up now. They take care of my home in my absence. Completely they take care of my home. It's not easy. చాలా మంది ఈవెన్ మా పేరెంట్స్ అందరూ చెప్తారు, నువ్వు ఉండగా వాడు పని చేయడం ఏంటి అంటారు. I'm not making him do the things forcefully. I'm asking him to learn the things when I am present there. If you are not making them understand those things, not making them learn those things, in your absence it becomes difficult for them. ఆ ఒక్క చిన్న లాజిక్ని అర్థం చేసుకోలేక పిల్లలకి పనులు చెప్పట్లేదు, వాళ్ళ మీద ప్రేమ అనుకుంటున్నారు. పనులు చెప్పకపోతే నష్టపోయేది ఎవరు? మన లైఫ్ అయిపోయింది కదా. వీఆర్ గ్రోయింగ్, వీఆర్ గ్రోన్ అప్. ఇంక ఇప్పుడు అంతా ఏంటంటే మనం మన గోల్స్, మన ఆస్పిరేషన్స్, మన డ్రీమ్స్, మన రిటైర్మెంట్, మనం అన్ని అంతే కదా. లాస్ట్కి వెళ్ళి అయితే యాత్రలు చేసుకుంటాం, లేకపోతే ఎక్కడో చోట ఇంట్లోనో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లోనో ఉంటామని అనుకుంటాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దే హ్యావ్ టు స్ట్రగుల్ ఏ లాట్. ఈ రోజు ఎందుకు మెంటల్ స్ట్రెంగ్త్ లేదు పిల్లలకి? చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేకపోతున్నారే. బయటికి వెళ్ళి ఎవరో అమ్మాయి కాదందని ఏడిచేస్తున్నారు, ఎవరో అబ్బాయి కాదని ఆత్మహత్యల దాకా పోతున్నారు, లేదా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి యాసిడ్లు పోసుకుంటున్నారు, పక్క వాళ్ళని కొడుతున్నారు. ఎందుకు ఇంత ఎక్స్ట్రీమిస్ట్లు అయిపోతున్నారు? వై కాంట్ దే బేర్ దట్ పెయిన్? అది చాలా చిన్న పెయిన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఎంటైర్ లైఫ్ అన్న విషయాన్ని ఎందుకు అసలు వాళ్ళు గుర్తించే స్థాయిలో ఆ బలాన్ని తీసుకోలేకపోతున్నారు? బికాస్ దెర్ ఈస్ నో స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది అంటే ఐఎమ్ అన్ ఇండిపెండెంట్, ఐ కెన్ లివ్ ఇండిపెండెంట్లీ. If somebody else comes to stand and support me, then it is the biggest strength. If they are not ready, then I need to live again by myself. ఇలాంటి ఒక స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలి పిల్లల్లో. నాట్ ఓన్లీ ఇన్ దట్ ఏరియా, ఈవెన్ కెరీర్ విషయంలో కూడా. పలానా కెరీర్ నేను చూస్ చేసుకున్నాను, పలానా జాబ్లో జాయిన్ అయ్యాను, గట్టిగా మేనేజర్ 2 పనులు చెప్పలే వీడు చేయలేడు. అవును, 2 గంటలు ఎక్స్ట్రా కూర్చోమంటే కూర్చోలేడు. ఈ నెలలో జీతం పెంచకపోతే వచ్చే నెలలో వదిలేస్తాడు. ఈ నెలలో జీతం పెంచితే కూడా వచ్చే నెలలో ఇది చూపించి వదిలేస్తాడు. అంటే నీకు ఎక్కడ లాయల్టీ లేదు, కూడా లేదు, బట్ నువ్వు జీతాలు మాత్రం హయ్యర్గా ఎక్స్పెక్ట్ చేస్తావు. మేము ఎక్కువ డీల్ చేసేవి ఇవే కదా. ఈ రోజు మేమేమో ఆఫర్ లెటర్ ఇస్తాము, రేపు పొద్దున కల్లా వాడు వేరే కంపెనీలో ఇదే ఆఫర్ లెటర్ చూపించి ట్రేడ్ చేసుకుని ఇంకొక ఎక్కువ జీతాన్ని జాయిన్ అయిపోతాడు. అండ్ దెన్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ లాయల్టీ ఫ్రమ్ మేనేజ్మెంట్. ఎలా? నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు నువ్వేమంటావు? అరే ఐఎమ్ వెరీ మచ్ డెస్పరేట్ టు జాయిన్ యువర్ కంపెనీ సార్, బికాస్ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు ఇట్, నాకు చాలా నచ్చింది మీ కంపెనీ, దీని గురించి నేను చాలా చోట్ల చదివాను చూశానని చెప్పి మమ్మల్ని ఇంప్రెస్ చేసి ఇంటర్వ్యూలో నువ్వు వచ్చి జాయిన్ అవుతావు. అంటే యు ఆర్ ఇంట్రెస్టెడ్, యు ఆర్ లైకింగ్ మై కంపెనీ, యూ లవ్డ్ మై కంపెనీ, దెన్ ఓన్లీ యూ జాయిన్. ఈ రోజు వరకు నీకు నచ్చిన నా కంపెనీ 6 నెలలు పనిచేసే లోపుగా హౌ యూ కెన్ టర్న్ అగెయిన్స్ట్ మీ? అంత శత్రుత్వం ఏంటి నీకు? ఇట్స్ నాట్ అగెయిన్స్ట్ మీ, యూ ఆర్ అస్పైరింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. లైక్ నీకు పెద్ద పొజిషన్ కావాలి లేదా పెద్ద జీతం కావాలి, కాబట్టి నేను ముందు నీకు డ్రీమ్గా మిగిలిన దాన్ని ఈరోజు నాకు నైట్ మేర్గా అయిపోతుంది. హౌ యూ కెన్ థింక్ లైక్ దట్? ఎప్పుడైనా లాజికల్గా అసలు ఈ పాయింట్ని ఆలోచిస్తున్నారా? వెన్ యూ ఆర్ నాట్ బీయింగ్ లాయల్ టు యువర్ ఓన్ జాబ్, దెన్ వై పీపుల్ షుడ్ బీ లాయల్ టు యూ?
ఇవన్నీ కూడా ఇంటర్లింక్డే Why కదా, they trust you? అన్నీ ఇంటర్లింక్డే కదా ఇవన్నీ కూడా. వేరే జాబ్ వాడు నేను ట్రస్ట్ చేయడు, ఫ్యామిలీ లైఫ్లోనే నీకు ట్రస్ట్ ఉండదు, ఫ్రెండ్స్లోనూ ట్రస్ట్ ఉండదు, ఎక్కడా ట్రస్ట్ లేని జీవితం. ఎందుకు ఇంకా జీవితం ఉన్నట్టు? Exactly. యు ఆర్ జస్ట్ షోయింగ్ అప్ థింగ్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. లోపలికి వెళ్ళి చూస్తే అంతా మేడిపండులాగే ఉంటుంది. ఏం చేసినట్టు మీరు? దట్స్ వేర్ ద ఫ్రస్ట్రేషన్, దట్స్ వేర్ దాన్ని ఏమంటారు, డిప్రెషన్. ప్రతి వాళ్ళు డిప్రెషన్కి మందులే. ఒకప్పుడు ఎంతమంది సైకాలజిస్టులు లేరు మన సొసైటీలో, ఈరోజు వీధికి 4 ఉన్నారు. ఎందుకు పుట్టుకొస్తున్నారు ఎంతమంది? బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఓన్లీ. సో యూ ఆర్ నాట్ బీయింగ్ స్ట్రాంగ్ ఆర్ యు ఆర్ నాట్ బ్రింగింగ్ అప్ యువర్ కిడ్స్ స్ట్రాంగ్. రెండు లేవు. సో ఇప్పుడు మనము డిఫరెంట్ యాటిట్యూడ్స్ గురించి, పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఓవర్గా యాక్టివ్గా ఉన్నాము, లేకుంటే ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, సబ్మిసివ్గా ఉంటారు, ఓవర్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ అన్ యూనిక్ పర్సన్. ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్గా అనుకున్నట్టుగానే యూనిక్గా కూడా ఉంటారు. నేను ఒక చోట జాబ్ చేస్తున్నాను, అక్కడ అట్మాస్ఫియర్ నాకు నచ్చలేదు, కంప్లైంట్స్ అయినా చేస్తూ ఉంటాను, లేకపోతే నన్ను నేను కర్స్ చేసుకుంటూ ఉంటాను, ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఆలోచిస్తాము, లేకుంటే మేనేజ్మెంట్తో పక్కనున్న నా కొలీగ్స్తో ఫైటింగ్ అనేది ఏదన్నా స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలు నేను మానేస్తానని ఇంట్లో చెప్పడం అనేది ఉంటుంది. డిఫరెంట్ అట్మాస్ఫియర్ అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్ అన్ని ఒక అట్మాస్ఫియర్లో పనిచేయాలి అంటే వాళ్ళు దేన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? వీళ్ళకే అడాప్టబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీలో ఫస్ట్ నేను ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి, అప్పుడు అడాప్టబిలిటీ వస్తుంది. అంటే వెన్ ఐఎమ్ గోయింగ్ ఇంటూ ఎ న్యూ ప్లేస్ ఆల్ టుగెదర్, అప్పుడు వెళ్ళే ముందు ఆ కంపెనీ గురించి, అక్కడ ఉన్న వర్క్ ప్లేస్ ఏరియాస్, వర్క్ కల్చర్, వీటన్నిటి గురించి కూడా కొంతైనా స్టడీ చేయాలి. కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న ఏ జాబ్ సీకర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వాట్ దే నీడ్ టు నో. ఈవెన్ మేము హెచ్ఆర్లో కూడా ఫస్ట్ అదే చెప్తాం. ఒక రిక్రూటర్ కనుక ఒక 5-6 ప్రొఫైల్స్ తీసుకున్నారు అనుకోండి, వి డోంట్ ఆస్క్ దెమ్ డైరెక్ట్లీ త్రో దెమ్ టు ద టీమ్ లీడ్, ఇంటర్వ్యూకి తీసుకెళ్ళిపోండి అని పిలవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు డూ ద రైట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దోస్ ప్రొఫైల్స్. లైక్ వీడికి ఉన్న స్టడీ క్రైటీరియా ఏంటి, లేదంటే వీడి క్వాలిటీ అండ్ స్కిల్ క్రైటీరియా ఏంటి కాదు నువ్వు చూడాల్సింది, ఈజ్ రియల్లీ కల్చర్ ఫిట్. కల్చర్ ఫిట్ కాకపోతే వాడిని ఇక్కడ కూర్చోబెడితే ఇద్దరికీ నరకమే, కంపెనీకి నరకమే, వాడికి నరకమే. ఇట్స్ ఎ మిస్ఫిట్. సో ఆ మిస్ఫిట్ జనానికి జనరల్గా మిస్ఫిట్ అంటే ఎక్కడ అర్థం అవుతుందంటే వాళ్ళ స్కిల్స్ మాత్రమే అనుకుంటారు, వాళ్ళ క్రెడెన్షియల్స్ మాత్రమే అనుకుంటారు. బట్ ఎస్, వాళ్ళు అసలు ఈ కంపెనీకి, మన కంపెనీలో ఉన్న వర్క్ కల్చర్కి సూటబిలిటీ ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మనకి తెలుసుకునేలాగా మనం మాట్లాడాలి. సో రిక్రూట్మెంట్లో ఫస్ట్ అంటే బేసిక్గా చెప్తే ఒక కంపెనీ నుంచి కంపెనీని రిప్రజెంట్ చేయాలి అనేవాళ్ళు ఫస్ట్ రిక్రూటర్సే. మీకు నేనే కదా యాజ్ ఎ రిక్రూటర్ నేను కనుక ఇక్కడ కూర్చుని ఒకరిని హైర్ చేసుకోవాలని అనుకుంటే నేనే ఫస్ట్ ఫేస్ చూపిస్తాను మీకు. నా కంపెనీ పేరు ఉంటుంది, బట్ కంపెనీ నుంచి ఫస్ట్ రిప్రజెంట్ చేసేది నేను కనుక కంపెనీని కరెక్ట్గా రిప్రజెంట్ చేయకపోయినా, నేను కనుక మిమ్మల్ని కరెక్ట్గా అసెస్ చేయకపోయినా, you are going to be misfit for my company and I am going to cause a loss for my company. Exactly. సో నా పొజిషన్ చాలా క్రూషియల్ ఇక్కడ. ఈ పాయింట్ని మేము అర్థం చేసుకోమని చెప్తాం రిక్రూటర్స్కి. రిక్రూట్మెంట్ ఈజ్ నాట్ ఏ స్టాప్ గ్యాప్. రిక్రూట్మెంట్ అనే ఒక రోల్ ఎలా ఉంటుందంటే, జనం అందరూ ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు రిక్రూటర్గా 2 ఏళ్ళు పని చేస్తారు. ఈ లోపల అప్పుడు వాళ్ళ డ్రీమ్ జాబ్ చూసుకుని వెళ్దామంటారు. బట్ ఈ 2 ఏళ్లలో మీరు చేసే ఈ అవకతవక రిక్రూట్మెంట్ల వల్ల ఎన్ని కంపెనీలు సఫర్ అవుతున్నాయో వీ కెన్ సీ. అందుకని కంపెనీస్కి కూడా మేము అదే సజెస్ట్ చేస్తాం. రిక్రూటర్స్ని తీసుకుంటే కనుక ట్రైన్ దెమ్, ప్రాపర్లీ ట్రైన్ దెమ్. విత్ వాట్? ఇట్ ఈస్ నాట్ ద సాఫ్ట్వేర్ యూ ఆర్ యూజింగ్, ఇట్స్ నాట్ ద ప్లాట్ఫామ్ యూ ఆర్ యూజింగ్. ఏ మాన్స్టరో ఇంకోటో ఆపరేట్ చేయడం వచ్చేస్తే రిక్రూట్మెంట్ వచ్చినట్టు కాదు. కీవర్డ్స్ ఎవరైనా కొడతారు కదా, చదువురాని వాళ్ళు కూడా ఈరోజు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారుగా. కీవర్డ్ కొట్టడం ఎంతసేపు? అది కాదు కావాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంపెనీ ఏంటి, ఎలా ఆపరేట్ చేస్తున్నారు, హైరార్కీ ఎలా ఉంది, దీనికి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎలాగ ఇంక్రిమెంట్స్ అవి ఇస్తున్నారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ రోల్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎన్నాళ్ళు వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎంతమంది అవుటింగ్కి వెళ్తారు, అంటే బయట స్టేషన్స్కి వర్క్ చేయడానికి వెళ్తారు, ఎంతమంది కంపెనీ లోపలే కూర్చుని వర్క్ చేస్తారు, ఎవరు లీడ్ రోల్లో ఉన్నారు, ఇలాంటివన్నీ వీడికి అర్థం అవ్వాలి ఫస్ట్. వచ్చేవాడు అప్పుడు వాడిని కదా అప్పుడు వాడిని టెస్ట్ చేయగలరు. వీళ్ళు అసెస్ చేయాలంటే కూడా ఇక్కడ సంగతి తెలియకుండా నేను ఎవరి కోసం అసెస్ చేస్తాను? ఇప్పుడు మన పిల్లలకే బట్టలు కొనడానికి వెళ్తే ఆ పిల్లలు ఏ హైట్ ఉన్నారో తెలియకుండా ఏం కొంటారు మీరు? అంతే కదా. మిడిల్ సైజ్ సరిపోతుందా, లేకపోతే ఎక్సెల్ కావాలా, డబుల్ ఎక్సెల్ కావాలంటే ఎలా చెప్తారు ఇఫ్ యూ డోంట్ నో? సో దట్ హోంవర్క్ నీడ్స్ టు బి డన్ ఫ్రమ్ ద కంపెనీస్ అండ్ at the same time even from the recruiters perspective and job seekers perspective is also there. Like నేనే కనుక జాబ్ సీకర్ అయితే, నాకే కనుక ఈ జాబ్ రోలే ఆఫర్ చేస్తే, ఎలా ఆఫర్ చేస్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను? యూ నీడ్ టు స్టెప్ ఇన్ టు దేర్ ఫుట్.
I mean, step into their shoes and you need to understand. As a job seeker for that role, if I was been there, then how I feel. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ సరిపోతుందా? మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల జాబ్ పోస్టింగ్స్ పడతాయి. ఎలాగా వీఆర్ లుకింగ్ ఫర్ హెచ్ఆర్ మేనేజర్, ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ షేర్ దేర్ సివీస్. అంటే ఎందుకు రావాలి అసలు? నీ కంపెనీ ఏంటి, ఎక్కడుంది, ఎన్నాళ్ళు పనిచేస్తుంది, ఎంత శాలరీ ఇస్తావు, ఏంటి నీ ఎక్స్పెక్టేషన్, ఏ డీటెయిల్ లేకుండా అంత లోకువా జనం. అంటే హెచ్ఆర్ మేనేజర్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే పంపించా, అవతల వాడు వెరవేద వచ్చేయడానికి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అరే అదేం అడ్వర్టైజ్మెంట్, అసలు జాబ్ డిస్క్రిప్షన్కి ఒక పద్ధతి లేదా? పైగా గ్రూపుల్లో పదే షేర్ చేస్తారు. ఎప్పుడు ఓపెన్ అయిందో తెలియదు, ఎప్పుడు క్లోజ్ అయిందో కూడా తెలియదు. నిజంగానే 10 మంది అప్లై చేసిన తర్వాత 11వ వాడు ఎవడ సారీ ఇది ఇంకా ఓపెన్ ఉందని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎప్పుడు క్లోజ్ అయిపోయింది అంటాడు వాడు. అది డౌటే, ఇది డౌటే. సో ఇంత క్లారిటీ లేని ఒక ఇండస్ట్రీని నడిపేస్తున్నారు ఏకంగా కన్సల్టింగ్ ఇండస్ట్రీ అని చెప్పి మేము అక్కడ చెప్తామన్నమాట. ఈవెన్ కన్సల్టింగ్ కంపెనీస్లో కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తాం ఫర్ ద టీమ్ ఆఫ్ రిక్రూటర్స్. మేము వాళ్ళకి రిక్రూట్మెంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, దో దే సీమ్ ఎ లిటిల్ బిట్ టైమ్ టేకింగ్ ఇనిషియలీ, బట్ వన్స్ దే హ్యావ్ స్టార్టెడ్ రన్నింగ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే, దెన్ థింగ్స్ బికమ్ మోర్ ఈజీ ఫర్ అస్. మోర్ క్వాలిటీ పీపుల్ విల్ బీ షేర్డ్ ఫ్రమ్ యువర్ ఎండ్, మోర్ క్వాలిటీ సివీస్ కెన్ బీ షేర్డ్ టు యువర్ క్లయింట్స్. ఎందుకంటే యాజ్ అ వెండర్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ క్వాలిటీ ప్రొఫైల్స్ దెన్ ఓన్లీ యూ విల్ బీ సస్టైనింగ్ ఇన్ ద మార్కెట్. లేదంటే ఎప్పుడు స్ట్రగులే వాళ్ళకి సస్టైన్ అవ్వాలన్నా కూడా. సో ఇలా అన్ని ఏరియాస్లోనూ కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అనమాట. సో అక్కడి నుంచి మేము ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తే మెల్లిగా మార్పు కనిపిస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైం. ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు, ఒక రోజులో అయ్యేది కూడా కాదు. సో నేను ఇప్పుడు లావణ్య గారితో మాట్లాడుతున్నానంటే షీఈస్ ప్లేయింగ్ మెనీ రోల్స్. ఒక సైకాలజిస్ట్ లాగా చూస్తున్నారు, ఆ తర్వాత ఒక హెచ్ఆర్ ప్రొఫెషన్ ఎలా చేయాలి అనేది కౌన్సిలింగ్స్ చూస్తున్నారు, అండ్ ఇన్ఫ్లుయెన్షియర్గా కూడా ఉన్నారు మీరు. సో ఇన్ఫ్లుయెన్షియర్ అనగానే ఏదో ఒక రంగానికి పరిమితమైన వాళ్ళు ఏదో కనిపిస్తూ ఉంటారు. హెల్త్కి సంబంధించో, లేకుంటే లైఫ్ స్టైల్కి సంబంధించో, కిచెన్కి సంబంధించో ఇలా ఉంటారు. బట్ మీరు మొత్తం ఎంటైర్ ఒక పర్సనాలిటీని డిఫైన్ చేసేట్టుగా, లేకుంటే వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళతో ఎదుటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, అండ్ నా వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అనేది కూడా ఇంపార్టెంటే కదా. నా గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా, అది కూడా మీరు చెప్తారా? ఎస్, ఎందుకంటే ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు నా గురించి నాకు తెలియకపోతే నేను మీకేం చెప్తాను? అవును, ఇప్పుడు ఇంటర్వ్యూకే వచ్చి కూర్చున్నాను, మేడం మీరు ఏంటండి అంటే నాకే తెలియలేదు అనుకోండి, ఏమో మేడం నా ప్రొఫైల్ చూసి మీరు ఏదో చెప్పండి, వాళ్ళు ఎవరో ప్రొఫైల్ రాశారంటే ఎలా ఉంటుంది? ఎవరో కాపీ చేయించి నేను రాయించుకున్నాను అనుకోండి, అక్కడ ఏముందో నాకు తెలియదు, మీరేం అడుగుతారో కూడా నాకు తెలియదు, నా కాళ్ళు చేతులు చెమటలు పడతాయా పట్టవా? అండ్ దిస్ ఇంటర్వ్యూ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫేక్, ఫ్లాప్ అవుతుంది కదా, ఫేక్. పోనీ ఎలా ఒకలా నేను నటించేసినా కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఫేక్. సో వై షుడ్ ఐ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ ఇన్ ఎ ఫేక్ వే? సో లెట్ మీ నో మై సెల్ఫ్. ఈ నోయింగ్ మై సెల్ఫ్ అనేది మనకి కాన్షియస్గా జరగాలి, చిన్నప్పటి నుంచి జరగాలి. మనకి తెలియని వయసులో నోయింగ్ మై సెల్ఫ్ అనేది ఉండదు. వాళ్ళేదో పెరుగుతూ ఉంటారు, మనం ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో పిల్లలకి అదే తెలుస్తుంది. పదే మన చిన్నప్పుడంతా కూడా అంటే ఇప్పుడు కొంతవరకు ఇక్కడ ఉన్న జనరేషన్ పర్వాలేదని అనుకోవచ్చు. మన జనరేషన్ దానికంటే ముందు చూస్తే వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు. ఆడపిల్లలు అయితే, మగపిల్లలు అయితే బయటికే వెళ్ళాలి, సంపాదించాలి, ఆడపిల్లలు అయితే ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులు చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పి పెడితే బయటికి వెళ్ళడమే పాపం అనే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఆ తర్వాత నుంచి మనం బయటపడడానికి చాలా ఏళ్ళు పట్టేసింది. సో ఇప్పుడు మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పుడు ఉంటుంది. బట్ అప్పటి నుంచి కనుక అసలు యాక్చువల్గా నీ స్ట్రెంగ్త్ ఏంటి, నువ్వు ఏ ఏరియాలో, నీకు బొమ్మలు వేయడం నచ్చుతుందా నాన్న, ఇదిగో నీ బొమ్మలు, నువ్వు బొమ్మలే, నువ్వు బాగా వేస్తావు. యాజ్ ఎ పేరెంట్ ఐ నీడ్ టు ఐడెంటిఫై దట్. మళ్ళీ పేరెంట్ రోలే వచ్చేస్తుంది అక్కడికి. ప్రతి చోట పేరెంటే మేజర్ అండి, పేరెంట్ తర్వాతే ప్రపంచం ఏదైనా. అందుకే మనకి ఈవెన్ మన శాస్త్రాలతో సహా మాతృదేవోభవ పితృదేవోభవ అన్న తర్వాతే గురుదేవోభవ అన్నారు. సో అక్కడి నుంచే మనం మొదలు పెడితేనే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైనా నడుస్తుంది. ఇక్కడ మొదలు పెట్టని విద్యని సడన్గా ఇక్కడ మొదలు పెడితే మాత్రం మీరు మళ్ళీ మాతృదేవోభవ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే దట్ గురు విల్ బికమ్ ద మదర్ ఫర్ యూ, హూ నీడ్స్ టు బేర్ యువర్ ఇంటాలరెన్సెస్ ఆల్సో. అన్ని టాంట్రమ్స్ వీటన్నిటిని కూడా బేర్ చేయాలి, చిన్నట్టు భరించాలన్నమాట. అంటే ఐ హ్యావ్ సీన్ దట్ సమ్ ఆఫ్ మై గురూస్, ఫ్యూ నాకు ఉన్న వాళ్ళే 3-4 అయితే కనుక అందులో ఉన్న ఒకళ్ళిద్దరు నన్ను అంతలాగా భరించే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. బికాస్ నేను పెరిగిన వాతావరణం వేరు. ఆ పెరిగిన వాతావరణంలో నేను ఉద్యోగం చేయాలేమో లేకపోతే ఏమైనా సాధించగలుగుతానేమో అనేది లేదు. అలాగని చెప్పి ఎంపవర్ చేయకుండా వదిలేదు నన్ను చిన్నప్పుడు ఎంతలాగా నన్ను చదివించారంటే నేను ఐ ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్ ఇన్ మై క్లాస్, ఆల్వేస్. అండ్ ఐ డిడ్ సో మెనీ మల్టీ లెవెల్ యాక్టివిటీస్. లైక్ నేను లీడర్షిప్ రోల్స్లో ఉండేదాన్ని స్కూల్లో, అలాగే ఎలక్యూషన్స్, సింగింగ్, డిబేటింగ్, వాట్ నాట్ అండ్ వేర్ నాట్.
ఎవ్రీథింగ్ ఐ యూస్ టు డూ. పాటలు నేర్చుకున్నాను, నేను సంగీతం కర్ణాటక వోకల్ నేర్చుకున్నాను, అలాగే హిందీ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యాను దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ నుంచి. కంప్యూటర్స్ బేసిక్స్ నేర్చుకున్నాను నా పెళ్ళికి ముందే. అలాగే మా నాన్నగారు నాకు బండి నేర్పించారు. ఐ యూస్ టు రైడ్ హ్యాండ్ గేర్ అండ్ లెగ్ గేర్ ఆల్సో. ఇన్ని చేసినా పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలనే ఒక ఆలోచనని ఎవరు స్ట్రాంగ్గా నాకు ఇవ్వలే. అంటే ఇట్స్ నాట్ యువర్ థింగ్. ఎందుకు నేర్పించారు అంటే ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ దెన్ యూ కెన్ స్టాండ్ అపాన్ యువర్ సెల్ఫ్. దట్స్ ఓన్లీ ద థింగ్ వీ వాంటెడ్ టు హ్యావ్. దట్స్ వై వీ మేడ్ యూ స్ట్రాంగ్. అంతే తప్పించి నీకేదో ఒక కెరీర్ ఉండాలి, లేకపోతే నువ్వు పలానా సాధించాలనే ఆలోచన వాళ్ళకి లేదు, నాకు రాలేదు. బట్ ఒక ఫీల్ ఉంటుంది కదా లోపల, నాకు ఇన్ని వచ్చు అంటే ఛానలైజ్ చేయకపోతే ఎనర్జీని ఎటో పోతూ ఉంటుంది. అది మన మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఆ ఛానలైజింగ్ అనేది చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో యువర్ స్ట్రెంగ్త్. ఈ నోయింగ్ మై స్ట్రెంగ్త్ అనేది నా విషయంలో నాకు పెద్ద ఛాలెంజ్ అయింది అనమాట. బికాస్ నాకు ఫ్యామిలీ ముఖ్యం అని అనుకున్నాము. ఫ్యామిలీ కోసమే టైం ఉండేది, పిల్లల్నే పెంచేదాన్ని, వేరే ప్రపంచం ఉండేది కాదు. తనకి అన్నీ చూసుకోవడం, ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇదే చేసేదాన్ని. బట్ ఐ నెవర్ యూస్ టు బి సో సాటిస్ఫైడ్. ఏదో చేయాలి. దాన్ని ఛానలైజ్ చేయడానికి ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 15 years. ఆ తర్వాత నేను స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఎక్కడో మొదలుపెట్టిందని ఇక్కడ దాకా రావడానికి మళ్ళీ నాకు ఇంకొక 15 ఏళ్ళు, అంటే ఆల్మోస్ట్ 10 years పైనే పట్టింది. ఇప్పుడు నాకు 25 years అయిపోయింది పెళ్ళి అయిపోయి ఆల్మోస్ట్. సో ఈ 25 yearsలో ఫస్ట్ 10 to 12 years తీసేస్తే మిగిలిన 13 years I have been struggling, and from the past 5 years I think I am little bit stable now. సో అంత టఫ్నెస్ని నేను చూసినప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళకి ఏం ఇబ్బంది కలుగుతుందనేది నాకు బాగా అర్థమవుతుంది. బికాజ్ ఐ హ్యావ్ బీన్ త్రూ సో మెనీ స్ట్రగుల్స్. అది నా ఇంటర్నల్ స్ట్రగులే. అలాగని చెప్పి ఇంట్లో హింస పెట్టేవాళ్ళు లేరు, బయటికి వెళ్ళొద్దనేవాళ్ళు లేరు. నీకు కావాల్సింది చేయి, నీ జేబులో డబ్బులు ఉన్నాయి, నీ బండిలో పెట్రోల్ ఉంది, నాకు బండి ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, నాకు జేబులో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఫ్రీడమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఐ నెవర్ వెంచర్ టు డూ బికాస్ చెయ్యనివ్వరేమోనన్న భయం, చేస్తే ఎలాంటి ఇష్యూస్ వస్తే నేను ఫేస్ చేయలేమోనన్న భయం. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను చెప్తున్నాను, చేయడానికి రెడీగా ఉండి నిజంగానే కమిటెడ్గా నువ్వు ఉండి స్ట్రాంగ్గా ఉంటాను అంటే ఆ టైంలో సపోర్ట్ చేయడానికి నేనున్నాను ఈరోజు. ఎస్, ముందు రావాలి. అంటే నాకు ఏదైనా చెయ్యాలని ఉందండి, నా దారి చూపించండి అని వచ్చారనుకోండి, వీ కెన్ హ్యాండ్ హోల్డ్. ఇంట్లోనే కూర్చుంటే మనం ఏం చేయలేం కదా, తెలియదు సపోర్ట్ ఇవ్వగలను అని అయితే చెప్పగలను ఈరోజు. ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ ఎవెన్యూస్ విత్ మీ వేర్ ఐ కెన్ అట్లీస్ట్ షో సమ్ ఆఫ్ ద వేస్ టు యూ. ఇన్ కేస్ ఇవి సూటబుల్గా ఉంటే ఇందులో నాతో వస్తారు, లేదు అంటే ఏది సూటబుల్లో దాంట్లో కూడా నేను అట్లీస్ట్ గైడ్ చేయగలను, కొన్ని కనెక్ట్స్ అయినా ఇప్పించగలను. దే కెన్ గ్రో బై దేర్ ఓన్, బట్ అట్లీస్ట్ దే హ్యావ్ టు స్టార్ట్ స్టెప్పింగ్ అవుట్. సో ఇలాంటి వెంచర్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉంటే, ఇఫ్ దే ఆర్ కమిటెడ్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ అండ్ అచీవ్ సంథింగ్, definitely I am inviting such kind of women particularly. ఎందుకు అంటే women are in need, this kind of need. వాళ్ళకి స్ట్రగుల్ ఎక్కువగా ఉంది బికాస్ ఆఫ్ ఛానలైజింగ్ దిస్ ఎనర్జీ అనేది ప్రాబ్లం కాబట్టి. సో అక్కడ నోయింగ్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్ స్ట్రాంగ్గా కావాలి. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎవరైతే చెయ్యాలని అనుకుంటున్నారో, నేను చేయాలనుకున్నప్పుడు నాకు చూపించారు కొంతమంది, నీకు ఇంకో ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి, నీకు ఈ స్కిల్స్ని ఇక్కడ వాడుకోవచ్చు, నేను కొన్ని ఎవెన్యూస్ చూపిస్తాను, నువ్వు కొన్ని ఎవెన్యూస్ చూసుకో, ఏది బెస్ట్ అనే దాంట్లో నువ్వు వెళ్ళు అని చెప్పి నాకు అప్పట్లో గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ద సేమ్ వే వాళ్ళైనా సరే ఎవరైనా సరే, ఇఫ్ దే వాంట్ టు నో దెమ్సెల్స్ దెన్ కమ్ టు మీ, లెట్ us డిస్కస్. ఒక 2-3 సెషన్లు కూర్చుందాం, మాట్లాడదాం. అసలు మీకు ఏంటి ఇంట్రెస్ట్, మీ స్కిల్ ఏంటి, మీరు ఎలా పెరిగారు, మీకు ఎక్కడ స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నా అనే భయం ఉంది, ఏ ఏరియాస్లో కాన్ఫిడెన్స్ లోగా ఉంది మీకు, ఇలాంటివన్నీ కూడా మేము డిస్కస్ చేస్తాం. అలాంటి సెషన్స్లో 2-3 సెషన్స్ కూర్చుని పక్కగా ఒక 1 hour 2 hours డిపెండింగ్ ఆన్ ద నీడ్ కూర్చుని మాట్లాడిన తర్వాత దెన్ వీల్ ఫ్రేమ్ ఏ పిక్చర్ ఫర్ దెమ్. వాళ్ళకి పూర్తిగా విజిబిలిటీ వచ్చి పర్వాలేదు అని నమ్మకం ధైర్యం వచ్చిన తర్వాతే మనం వాళ్ళని తీసుకోవడం అయినా, తర్వాత హ్యాండ్ హోల్డ్ చేసి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే ముందు తీసుకెళ్తాం. ఏదో చెప్పేసాం పంపించేసాం అనేది కూడా ఉండదు మా దగ్గర. ఎప్పుడైనా సరే వాళ్ళకి కావాల్సిన ఈ ట్రైనింగ్ అవసరం అవుతుంది అంటే ఈ రకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ముందు తీసుకెళ్లే అవకాశాలు అయితే మా దగ్గర ఉన్నాయి ఈరోజు. సో ఇప్పుడు నాకు ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఉంది, మిమ్మల్ని అప్రోచ్ అవుతాను, మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటాను, అండ్ మీరు నన్ను కన్విన్స్ చేసినట్టే, నాకు కౌన్సిల్ చేసినట్టే నాకు ఎలా ట్రైనింగ్ ఇస్తారో నా ఫ్యామిలీకి కూడా అది అవసరం ఉంటుంది. ఎస్, షీ కెన్ డూ అనేది మీరు చెప్పగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ లేకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది. లేదు, తన మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుంది, తను స్టార్ట్ చేయడానికి కొంచెం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివన్నీ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? వాళ్ళకంటే వాళ్ళ వెంచర్ ఎందులోకి వెళ్దాం అనుకునే దాన్ని బట్టి సజెస్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఫైనాన్షియల్ సైడ్ గైడ్ చేయడానికి మళ్ళీ వేరే ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే ఆర్ దేర్ ఇన్ అవర్ టీమ్.
మనం అప్పుడు వాళ్ళతో కూర్చోబెడతాం. మీరు ఇన్ కేస్ మీరే మీ సొంతంగా ఏదైనా మొదలు పెడదాం అనుకుని ఫైనాన్సెస్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటే కనుక హౌ యూ కెన్ గో ఫార్వర్డ్. లైక్ యూ కెన్ టేక్ ఏ లోన్స్ టుడే. మనకి చాలా రకాల లోన్స్ ఈరోజు గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు. ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. విమెన్ ఎంపవర్మెంట్కి ఉంది, యూత్కి ఉంది. అసలు వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఉన్నాయి. మా చిన్నప్పుడు అలా ఇచ్చుండి నాకు ఎవరన్నా పుషప్ ఇస్తే నేను ఎక్కడ ఉంది అనుకుంటా. కాకుండా ఉన్నాయని అవేర్నెస్ కూడా రావాలి. సో ఆ అవేర్నెస్కి మనకి అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో అలాంటి ఏరియాలో నిజంగానే నాకు ఇలాంటి హెల్ప్ కావాలండి నాకు అంటే కనుక వీ కెన్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ సెషన్స్ ఆల్సో. సో ఆ కన్సల్టింగ్ ఇప్పించి వాళ్ళకి గైడ్ చేయడానికి మనకి టీం ఉన్నారు. సో దే కెన్ కమ్ టు అస్. అంటే ముందు రావడానికి సిద్ధపడితే తర్వాత మీకు ఏది అవసరం అనేది మనం కూర్చోబెట్టి చూపించగలుగుతాం. నేను స్ట్రాంగ్గా లేకుండా మీకు చెప్పలేను అనే పాయింట్ స్ట్రాంగ్ ఎప్పుడు కూడా అదే బేస్ పాయింట్. సో వాళ్ళకైనా అంతే, నువ్వు స్ట్రాంగ్గా రా, దెన్ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ. డబ్బులు నేను పెట్టలేకపోవచ్చు కానీ వచ్చే ఎవెన్యూస్ అయితే చూపించగలను కదా. లేదా నా దగ్గరే నా టీంలోంచే రాకపోవచ్చు, వేరే ఎక్కడి నుంచి నువ్వు తెచ్చుకోగలిగేవనే కొన్ని దారులైనా నేను చూపించగలను కదా. సో ఫస్ట్ యూ కమ్ అవుట్, కమ్ టు మీ, జస్ట్ లెట్ అస్ సీ. కొన్నిసార్లు ఏంటంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు కూడా, బట్ అట్లీస్ట్ నీకు ఒక ఐడియా వస్తుంది. ఓహో ఇది కాదన్నమాట, ఇంతకాలం నేను ఒక భ్రమలో ఉన్నాను అనమాట. టైం పాస్ చేయాలి అని అంటే పర్టికులర్గా విమెన్ గురించి నేను ఏంటంటానండి, విమెన్ అయినా ఈవెన్ యూత్ అయినా సరే వాళ్ళు ఎవరికైనా ఒక్కొక్క నిమిషం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఒక గంట కూర్చున్నానంటే దిస్ 1 hour కెనాట్ బీ రివర్టెడ్ కదా. అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదే నేను పెట్టేదే. సో మీరు డబ్బులు పెడితే సంపాదించుకుంటారు, కష్టం పెడితే కూడా మళ్ళీ పెట్టచ్చు, ఎన్నిసార్లైనా కష్టపడచ్చు. కానీ టైం ఒక్కటే ఒకసారి పెట్టేశారంటే అయిపోయింది అక్కడతో. సో వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ సంథింగ్, థింక్ ప్రాపర్లీ అండ్ ఇన్వెస్ట్. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. ఏదో చేయాలి అనే తపనలో ఈరోజు ఎంతమంది విమెన్ అండ్ యూత్ దే ఆర్ లూజింగ్ దేర్ టైమ్. అండ్ ఆ టైం పోయిన తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్ పోగొట్టేసుకుంటున్నారు. వెనక్కి వెళ్ళిపోయి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల బాధపడుతూ ఉండిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనే దానికి మెయిన్ రీజన్ ఇది. అంటే తెలియకపోవడం వల్ల చేసే ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. తెలుసుకుని ఎక్స్పెరిమెంట్ చేయి. అప్పుడేంటి మెంటల్గా కూడా నేను స్ట్రాంగ్గా ఉంటాను. నాకు నష్టం వచ్చినా కూడా నాకు ఇది ముందే తెలుసు. దిస్ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ అండ్ దిస్ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. ఐ వాజ్ ప్రిపేర్డ్ టు ఎవ్రీథింగ్. పెయిన్ ఉన్నా సఫరింగ్ ఉండదు, బట్ ఆ పెయిన్ ఉండి సఫరింగ్ కూడా ఉండకుండా ఉండాలంటే ముందు నేను ప్రిపేర్డ్నెస్ తోటి వెళ్ళాలి. సో దేనికి వెళ్ళినా కాన్షియస్గా ప్రిపేర్డ్గా వెళ్ళు. సో యూత్కైనా సరే విమెన్కైనా సరే, విమెన్ విషయంలో ఎందుకు ఇంకా అంటే మీరు ఆల్రెడీ ఇంటి దగ్గర మీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. ఆర్ సొసైటీ ఈజ్ నాట్ సో డెవలప్డ్ దట్ విమెన్ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీథింగ్ ఎట్ హోమ్. యూ హ్యావ్ టు టేక్ కేర్ అట్ యువర్ హోమ్. మీ పనులు మీకుంటాయి, అవన్నీ చేసి మీ పిల్లల్ని చూసి అప్పుడు మీరు కదా బయటకు వస్తారు. ఆ ఉన్న గంటని మీ వాల్యుబుల్ హెల్త్ని ఇన్నింటిని ఇంటి మీద పెట్టుబడి పెడుతున్నారంటే ఎంత వాల్యూ క్రియేట్ చేయాలండి మీరు. అది ఏదో పెట్టాం కదా అని చెప్పి పోస్కల్ కబుల్కి ఎందుకు పెట్టడం, మనం ఏదో టైంపాస్ పనులకి ఎందుకు పెట్టడం. మనం నా గంట చాలా వాల్యుబుల్. ఆ గంట నుంచి ఎంత వాల్యూ నేను అచీవ్ చేయగలను. ఇట్ కుడ్ బి మెటీరియలిస్టిక్, ఇట్ కుడ్ బి స్పిరిచువల్, ఏదైనా చేయండి కానీ వాల్యూ క్రియేట్ చేయండి. టైం పాస్ చేయొద్దు. సింపుల్ సలహా నాది. కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ కబుర్లో కూడా మనకి గాసిపింగ్ అన్నిటికంటే బాగా అలవాటైన విషయం, ఇష్టమైన విషయం. దానివల్ల సైకలాజికల్గా ఎక్కువ అనారోగ్యాలే తప్ప ఆరోగ్యం అయితే రాదు. పైగా ఈ అనారోగ్యాలను ఇంట్లో కూడా పట్టుకొస్తాం. సఫర్ అయ్యేది మన ఇంట్లో మెంబర్స్, మనకంటే ఎక్కువ వాళ్ళు సఫర్ అవుతారు. పోనీ బయటికి వెళ్ళి చేయట్లేదంటే ఇంట్లో చూసే సీరియల్స్ కూడా, నన్ను తిట్టుకోవద్దు టీవీ వాళ్ళు, బట్ బేసిక్గా సీరియల్స్లో కూడా ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్సే ఎక్కువ. ఎవరు ఇళ్లలో అత్తగారులు కోడళ్ళని ఏమో కొడుకులు చంపుకోరు. అలా అయితే నాకు కనెక్ట్ ఉంటుంది, ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ ఓన్ థింగ్స్. బట్ ఇలాంటివన్నీ చూసి 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 నీ మైండ్కి టాక్సిన్ తప్ప ఏమి ఎక్కిస్తున్నావు. ఆ తర్వాత మన వాళ్ళు పక్క వాళ్ళతో మామూలుగా మాట్లాడినా కూడా మనకు డౌటే కదా. గంట లేట్గా వచ్చినా మీకు టెన్షనే, వాడికి యాక్సిడెంట్ అయిందో తెలియదు, ఎక్కడికైనా వెళ్ళిపోయాడో తెలియదు అన్నట్టుగా మీరు ఫీల్ అయిపోయి లేనిపోని టెన్షన్లన్నీ మన్నెత్తి మీద రుద్దుకుని పక్క వాళ్ళ మీద రుద్ది ఇలాంటి టాక్సిసిటీని నుంచి బయటపడండి. డూ సంథింగ్ విచ్ ఈజ్ వాల్యుబుల్. సంథింగ్ అంటే ఎలాంటిది, ప్రపంచానికి సేవ చేయడానికి మీరు కావాలంటే పక్కన ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళి 1 గంట లెసన్లు చెప్పండి, నష్టం ఏంటి? మీ టైం వాల్యుబుల్గా క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు వాడు మీ వల్ల ఒక 2 అక్షరాలు నేర్చుకుంటే వాడు ఐఏఎస్ అవ్వడం వేరే విషయం, బట్ అట్లీస్ట్ 2 అక్షరాలు అయితే నేర్చుకుంటాడుగా. ఏమో వాడి సంతకానికి రేపు పొద్దున్న ఎంత విలువ ఉందో విదిన్ సీ, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలగాలి. పూర్వం అవన్నీ ఉండేవి, ఎక్కడికైనా వెళ్ళి కూర్చుంటే గాసిపింగ్ తక్కువ ఉండేది, ఫ్యామిలీ వెల్నెస్ గురించి ఎక్కువ మాట్లాడుకునేవారు. కాస్త భక్తి, పారాయణ, పూజ, ఆ తర్వాత మాట్లాడితే ఏమైనా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ దానిలోకి వెళ్ళాలి. లేదా ప్రొఫెషన్ తీసుకోండి, ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకోండి, మీకు నచ్చింది. ఇప్పుడు ప్రతిదీ స్కిల్ అంటే వెంటనే ప్రొఫెషన్లోకి వెళ్ళి దాన్ని అమ్మేసుకోవాలి, దాని నుంచి డబ్బులు చేసేసుకోవాలని కాదు కదా. నేను టైంపాసే చేయాలనుకుంటున్నా,
ఆర్ట్ నేర్చుకుంటాను, 4 ఎక్కువ బొమ్మలు వేస్తాను, ఇంట్లోనే అన్ని చోట్ల పెట్టుకుంటాను, లేకపోతే బుక్ చేస్తాను, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాను. నష్టం ఏముంది దానివల్ల? ఒక వాల్యూ క్రియేట్ అయినట్టే కదా. టుడే వీ హ్యావ్ టు గివ్ సో మెనీ రిటర్న్ గిఫ్ట్స్. అదొక ప్యాషన్ ఇప్పుడు మనకి. సో రిటర్న్ గిఫ్టే ఇవ్వాలనుకోండి, మీ చేత్తో చేసిన ఒక చున్నీ మీద డిజైన్ వేయండి, దాన్ని గిఫ్ట్గా ఇవ్వండి మీ ఫ్రెండ్కి, ఎంత బాగుంటుంది అది. ఇలాంటి ఆలోచనలు తీసుకుంటే యువర్ మైండ్ విల్ బి ఆక్యుపైడ్ విత్ ఎ వాల్యుబుల్ థింగ్. నెగటివ్ థాట్స్. అప్పుడు నేను వేరే వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి, నాకు వాళ్ళు టైం ఇవ్వట్లేదు, వీళ్ళు టైం ఇవ్వట్లేదు, ఈ బాధలు కూడా ఉండవు. ఇంట్లో కూడా ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఇక్కడ, ఎందుకంటే అందరూ గ్రోత్ ఫేజ్లో ఉంటారు కదా. ఆ టైంలో మీకోసం టైం వాళ్ళు స్పెండ్ చేయలేరు, వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయలేరు. సో అది ఇంకొక ప్రాబ్లం ఈరోజు. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఇంపాక్ట్ సోషల్ మీడియా దగ్గర పడుతుంది. ఇంట్లో డైరెక్ట్గా లేని ఇంటరాక్షన్ సోషల్ మీడియాలో వెతుక్కుంటున్నారు, విచ్ ఈస్ కాజింగ్ అ ట్రామా ఇన్ లైఫ్స్. ఎంతమంది ఎన్ని రకాలుగా మోసపోతున్నారో మేమే వింటుంటాం రోజు. నాశనం, నిజంగా తిట్టకూడదు కానీ ఏడుపు వస్తూ ఉంటుంది చాలాసార్లు. సో ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ హెల్తీ యాక్టివిటీస్ వేర్ యువర్ లైఫ్ అండ్ యువర్ పీపుల్స్ లైఫ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో ట్రై టు ఎంగేజ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ ఏరియాస్. అందరూ బొమ్మలు ఎక్కలేదు, నీకు ముగ్గులు వేయడం వచ్చా, ముగ్గులు వేసి వీడియోలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు బయట. లేదు నీకు అది కూడా రాదనుకో, రంగులు వేయడం వచ్చా, వంటలు చేయడం వచ్చా, ప్రతి దాని మీద ఈరోజు ఏదో ఒకటి చేస్తున్నారు కదా. మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ప్రతిదీ గిఫ్టే. మీరు ఒక పెళ్ళికి పట్టుకెళ్ళి పట్టు చరిస్తేనే గిఫ్టా? మీ చేత్తో చేసి ఇచ్చిన గిఫ్ట్ కాదా? మీ స్వీట్ గిఫ్ట్ కాదా? సో ఇలా మీరు ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, విమెన్కి వాల్యూ క్రియేట్ అవుతుంది లైఫ్లో. దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ ఎస్ ఐఎమ్ సంథింగ్. ఐఎమ్ సంథింగ్ అనే ఒక ఐడెంటిటీ లేకపోవడం వల్లే ఈరోజు స్ట్రగుల్. సో క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఇన్ యువర్ ఓన్ స్టైల్. దట్స్ వేర్ ఐ సే డోంట్ డెకరేట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ షో పీస్. ఏం అవసరం లేదు. మిమ్మల్ని మీరుగా నిలబెట్టుకోవాలంటే మీరు అందంగా ఉండక్కర్లేదు, మీరు చేసేది అందంగా ఉండాలి, మీరు ఆలోచించేది అందంగా ఉండాలి, మీరు మాట్లాడేది అందంగా ఉండాలి. దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. సింపుల్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. నేను ఇప్పటిదాకా మాట్లాడింది ఒక ఆంటర్ప్రెన్యూర్తో, లేకపోతే ఎన్రిచ్ ప్రోగ్రామ్ డైరెక్టర్తో, ఆర్ఎల్స్ రైటర్తో అని అనుకున్నాను. బట్ మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కూడా నాకు అర్థమైంది, ఒక సైకాలజిస్ట్. వీటన్నిటితో అన్నీ కలిపినటువంటి లావణ్య గారు ఒక పర్సనాలిటీతో మాట్లాడేటట్టు అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చినటువంటి ఈ ఇన్పుట్స్ అని, వాల్యుబుల్ సజెషన్స్ అని అందరికీ నిజంగానే ఉపయోగపడతాయి. వాళ్ళని తెలుసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి, అండ్ ఫర్ ద సొసైటీ అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అని విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అండ్ వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. దట్స్ ఆల్ విత్ లావణ్య గారు. మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు బోల్డ్ అని అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి మళ్ళీ మనం లావణ్య గారితో ఇంకోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.